శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు విని ఈ ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు నేర్చుకోవటం చాలా బాగున్నది. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మనసు ఆగటం లేదు. కొంతవరకు కొన్ని ఆలోచనలు ఆపుకోగలుగుతున్నాను. కానీ ఈ ఆలోచనలలో 2-3 రకములైనటువంటి ఆలోచనలు మాత్రం అవి తప్పని తెలిసినా కూడా నన్ను విపరీతముగా ప్రేరేపిస్తున్నవి. బుద్ధిని ఉపయోగించినా కూడా ఆ ఆలోచనలు తప్పని తెలిసినా కూడా అటువైపే నన్ను ప్రేరేపిస్తున్నాయి. బుద్ధిని ఉపయోగించి ఆ 2-3 ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి వివరించగలరు? ఉదాహరణకు, మనల్ని నలుగురిలో అవమానించిన మనిషి కనపడ్డప్పుడు, మనలను బాగా బాధ పెట్టిన మనిషి ఎదురైనప్పుడు, అతను వెళ్ళిపోగానే అతనికి సంబంధించిన ఆలోచనలు 2-3 గంటలు నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచనలు ఆగటం లేదు. అలాగే ఒక నచ్చిన స్త్రీ కనపడ్డప్పుడు, నాకు పెళ్ళయింది, ఇది తప్పు అని తెలిసినా కూడా నా మనసు ఆ వైపే లాగుతున్నది. బుద్ధి ఎంత చెప్పినా కూడా వినకుండా మనసు పదే పదే ప్రేరేపణ చెందుతున్నది. ఇటువంటి విషయాలను ఏ విధంగా అర్థం చేసుకొని బుద్ధితో నచ్చచెప్పి మన మనసుని అటువంటి విషయాల నుండి బయటపడవేయాలి, వివరించగలరు? ఇది ఒక సోదరుడు రాసింది. ఇలాగే ఇంచుమించుగా ఇంకొక సోదరుడు ఇలాంటి ఉదాహరణలే చెబుతూ, ధన సంబంధ విషయాలలో కోపాన్ని అదుపు చేసుకోలేక, అది తప్పని తెలిసినా కూడా ధన సంబంధ విషయాలలో అలాగే ఉంటున్నాను, కోపాన్ని కూడా అదుపులేక చేసుకోలేకపోతున్నాను. అంటే ఈ విషయాలు కాక, ఇంకొక సోదరుడు, నాకు ఈ ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు ఇవన్నీ అర్థమవుతున్నాయి, బాగున్నాయి, ఇష్టమే కూడా, కానీ నేను సాధన సరిగా చేయలేకపోతున్నాను. పిరికితనము వలన, బద్ధకస్తుడిని అవటం వలన సాధన సరిగా చేయలేకపోతున్నాను. నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఆసక్తి అయితే ఉంది, కానీ చేయాలనుకున్నప్పుడు సోమరితనము, ఏదైనా చేస్తున్నప్పుడు పెరిగితనము వస్తున్నాయి. ఇలా అనేక విధాలుగా అనేక మంది సోదరులు, సోదరీమణులు వారికి సంబంధించిన విషయాలలో ఇటువంటివి కొన్నింటిని అధిగమించలేకపోతున్నాము, కానీ అవి తప్పని తెలుస్తున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా వాటిని అధిగమించాలి అని అడుగుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. ముందు అసలు తెలుసుకోండి, ఇది ప్రాబ్లం కాదు, మనసు లక్షణం. మనం శరీరపరమైనటువంటి జీవులం. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంతే. మనం పుట్టుకతో ఆధ్యాత్మికత నేర్చుకుంటూ రాలేదు, చిన్నతనం నుంచి నేర్చుకుంటూ రాలేదు. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నట్టుగా మన ఎదుగుదలలో చిన్నతనం నుంచి, తల్లిదండ్రుల నుంచి మనకు ఉగ్గుపాలతో ఆత్మవిద్య నేర్పుంటే మనకి అది సహజంగా వచ్చేసేది. అలా అనిపోయి మన చుట్టూ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు లేరు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మొత్తం ప్రపంచానికి ధనం మూలం ఇదం జగత్. మన చుట్టూ ఉన్న మనుషులందరూ, మన తల్లిదండ్రులతో సహా మనం పుట్టిన ప్రదేశం నుండి మొదలుకొని మనం ఎంత దూరం ప్రయాణించినా మనకు తగిలే మనుషులందరూ కూడా శరీర భావనతో, శరీర సుఖాల కోసం, శరీర భోగాల కోసం, నేను, నాది, నావి, నా వాళ్ళు అనే వాటిని పెంపొందించుకోవటం కోసం అలా సంచరిస్తూ ఉన్నారు. అందరూ అదే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో సాగుతున్న వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళందరూ, చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరితో కలిసి బతుకుతున్నాం, ఇప్పుడు ఈ శీర్షికలోకి వెళ్ళి ఇంటే వినొచ్చు మనం, కానీ మనం ఎవరితో కలిసి బతుకుతున్నామో వాళ్ళు అలాంటి వాళ్ళే. ప్రయత్నించి ఏదైనా కొంత సాధించుకొని ఒక సాధన దశలో సాధనలు చేసుకుంటున్న వాళ్ళు కానీ, లేదా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు కానీ, మనకు క్లోజ్గా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే సమాజం అంతా ఎలా ఉందో మనం అలాగే వెళ్తాం.
ఇప్పుడు మన తల్లిదండ్రుల నుంచి చిన్నతనం నుంచి నేర్చుకుంటాం, చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి నేర్చుకుంటాం, అలాగే ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు ఎవరుంటే వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. అంత మనుషుల నుంచే నేర్చుకుంటారు. కాబట్టి మన మానవ సమాజంలో శరీర భావన చేతే జీవిస్తున్నాం అందరం. ఇందులో ఎక్కడో కొంతమంది ఒక సత్యాన్ని తెలుసుకుందాము అనేటువంటి చిన్న ప్రయత్నం చేసుకుంటున్నారు అంతే. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అంటే కోటాను కోట్ల మందిలో ఎక్కడో ఒక 1% మంది ఆ ప్రయత్నం చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ దైవత్వంలో ఉంటారు. అంటే అది మతం పేరు మీదో ఏదో ఒక మతంలో ఉంటారు, మతాచారాలు పాటించుకుంటారు, ఏదో ఒక ప్రార్థనాలయానికి వెళ్తారు, ఇంట్లో ఏదో ఒక దేవుడు దేవతల ఫోటోలో బొమ్మలో మూర్తులు ఏదో ఒకటి ఉంటాయి. వాళ్ళ మతం ఏదైతే ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటారు. కానీ అదంతా ఆధ్యాత్మికత కాదు. అది కేవలము భౌతికమైనటువంటి విషయమే. అంటే భౌతిక జీవితం మనం మామూలుగా వృత్తి వ్యాపార ఉద్యోగాలతో నేను నాది నా వాళ్ళు అనేటువంటి నిత్యము చేసుకునే ప్రయత్నాలతో, నా కోసం నా వాళ్ళ కోసం ఒకరికొకరు అలా చేసుకునే ప్రయత్నాలతో జీవితాలు సాగుతున్నాయి. అంత భౌతికమేది. అందరూ ఏదో బ్రతకడానికి ప్రయత్నించుకుంటున్నాం, అందులో ఎవరికి ఎంత కుదిరితే అంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు, అందులో మంచి చెడు కలిసిపోయింది. అలాగే రక్షణ కోసం, భయం నుంచి రక్షణ కోసం, బాధల నుంచి రక్షణ కోసం, కష్టాల నుంచి రక్షణ కోసం ఒక దైవ వ్యవస్థని నమ్ముతున్నారు అంతే. మిగిలిందేం లేదు. ఇంకా వివరణాత్మకంగా లోతుగా వెళ్ళేదేం లేదు. అలా మొత్తం ప్రపంచం ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక దేవతని, ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని వెళ్తానే ఉంది. అందరిళ్లలో ఏదో ఒక మతం ఉంటుంది. ఆ మత సంబంధ దేవుడు విధానాలు పద్ధతులు ఉంటాయి. అవి ఎంత కుదిరితే అంత చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కేవలం రక్షణ కోసం, కోరికల కోసం, ఆశల కోసం. అంటే నా వల్ల కానిదేదో నాకు ఆ దేవుడో దేవతో తీర్చి పెడతారు అనేటువంటి ఒక భావన అలా సాగుతుంది. అది ఆధ్యాత్మికం కాదు అసలు. అది కూడా కోరికల కోసమే. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ మన కోసం, మన అవసరాల కోసం, మన కోరికల కోసం. దేవుడు కూడా మన అవసరాల కోసం, మన కోరికల కోసం. అవసరం ఏంటండి? మానసిక ఆలంబన కావచ్చు, శారీరక అవసరాలు కావచ్చు, ధన సంపదలు కావచ్చు, కష్టాల నుంచి రక్షణ కావచ్చు, బాధల నుంచి రక్షణ కావచ్చు, ఏదైనా అవసరం కోసం అయినప్పుడు అది కూడా భౌతికమే. అంటే శరీరపరమైన భావన అని చెబుతున్నా. అందుకని ముందు నేను మారలేకపోతున్నాను ఏంటని ఎవరు తలలు బద్దలు కొట్టుకోబాకండి. ఇప్పుడు ఇక్కడ మారిపోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మారిపోయేదో అద్భుతమైనటువంటి లోకాలలో విహరిస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు కనపడ్డారు మీకు ఇక్కడ? తరతరాలకి యుగానికి ఎవరో ఒకళ్ళో ఇద్దరో తగులుతూ ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఓ నిసర్గదత్త మహారాజు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు అని సుమారుగా మనం అనుకుంటే అందులో 85 మంది అయినా 85 ప్రాంతాలలో జీవన్ముక్తులు ఉంటారా అనేది చాలా కష్టమైన విషయం. అంటే మనం అంత సహజంగా శరీర భావంతో వెళ్తున్నాం. అయితే అది తప్పు కూడా కాదు. ఇందులో తప్పు ఏంటంటే శరీర భావంలో ఇతరులను మోసం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులను కష్టపెట్టడం తప్పు. అది చేయకుండా మంచిగా జీవించడం, శరీరపరంగా జీవించడం ఏ తప్పు కాదు. అదే సత్యం. శరీరం సత్యమే. శరీరం ఉన్నంత వరకు అది సత్యమే. ఆ జీవన విధానం కూడా సత్యమే. అందులో ధర్మము మంచిగా జీవించాలంతే. ఆ ధర్మము మంచిగా జీవించడమే దైవీ విధానం. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు ధర్మము మంచిగా జీవించడం. అది ఆధ్యాత్మికతలో కూడా మొదటి మెట్టు. అది ధర్మం మంచిగా జీవించడం. ఇకపోతే ఇప్పుడు మనం ప్రశ్నల్లోకి వస్తే నాకు కొంత తెలుస్తుంది, కొంత వింటున్నానంటే ఇప్పుడు ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళల్లో కొంతమంది నేను 3 సంవత్సరాల నుంచి మీ శీర్షికలు వింటున్నాను అని రాశారు ఒక ఆయన. ఇంచుమించు ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళే. అలా చాలా మంది కొంతమంది వింటున్నారు. సంవత్సరాల నుంచి నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి వింటున్నారు. అలా మిగిలినవి కూడా ఎంతోమంది గురువులు వింటూ ఉంటారు. కాకపోతే నా ఛానల్లో నాకు పెట్టినవి నాకు తెలుస్తాయి. వాళ్ళు నా గురించే చెప్తారు. కాబట్టి ఇప్పుడు కొంత మారుతున్నాం. అంటే చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేసుకోగలుగుతున్నాం. ఏదైనా చిన్న చిన్న ఘర్షణలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచన అందరూ నాలాంటి వాళ్ళని పెంచుకొని మేము కొంచెం చెడు తగ్గించుకొని అలా ఉండగలుగుతున్నాం. అక్కడి వరకు బాగానే ఉంది.
కొద్ది కొద్దిగా ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు సోదరుడు అడిగారు ఏంటంటే, ఎవరైనా స్త్రీని చూసినప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నాకు భార్య ఉంది, తెలుసు, నా బుద్ధి చెబుతుంది నీకు భార్య ఉంది, నువ్వెందుకు అలా వేరే స్త్రీని చూసినప్పుడు అలా మోహానికి లోనవుతున్నావు. కానీ చాలాసేపు ఆలోచనలు ఉండిపోతున్నాయి నా లోపల. ఏదోటి నాకు ఆ స్త్రీతో తప్పు చేయాలనో, ఆ స్త్రీని ఊహించుకోవటం, భావించుకోవటం ఇలా జరుగుతుంది. నేను పురుషుడు కాబట్టి అది చెప్పాడు, అది స్త్రీలకైనా ఉండొచ్చు. అంటే అసలు సహజంగా మనసు లక్షణం ఊహాత్మకం. ఇక్కడ స్త్రీలా పురుషులా కాదు. ధన విషయాలు అలాగే ఊహించుకుంటుంది. ఆ మామూలుగా లోక సంబంధమైన బాధలు కానీ లేదా మంచి విషయాలు కానీ అన్నింటినీ అలా ఊహించుకుంటా ఉంటుంది మనసు. ఎప్పుడు దాని చర్య అది. అన్ని విషయాలు ఊహాత్మకంగా మనకు వెళ్తూ ఉంటాయి. అందులో కొంచెం ఈ స్త్రీ సంబంధమైన విషయాలంటే శారీరక సుఖము అన్నిటికంటే ఎక్కువ సుఖం. అది ఎక్కువ బంధాన్ని కలిగిస్తుంది శరీర భావాన్ని. శారీరక సుఖం బాగా సుఖంగా ఉంటుంది. అంటే తిండి ఒకటి, శారీరక సుఖం ఒకటి. మనిషి బాగా ఎక్కువగా ఎడిక్ట్ అవుతాడు దానికి. తిండిలో రుచులు నచ్చకపోతే తినరు, అలా శారీరక సుఖము. ఇవన్నీ బాగా అంటే మామూలు విషయాల కంటే ఎక్కువ ఎడిక్షన్గా ఉంటాయి. ఎడిక్షన్ అంటే అలవాటు, కానీ బాగా ఎక్కువగా అలవాటు పడిపోతాం. ఇంకా మనసు లక్షణం ఊహలు ఊహించుకోవటం. అలాగే ఎవరైనా శత్రుత్వం వచ్చింది, మన బాధ పెట్టారు, కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కనపడినా లేదా అది గుర్తొచ్చినా కూడా అసలు గుర్తొస్తానే ఉంటుంది. ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వాళ్ళ అన్న మాటలు, వాళ్ళ అవమానాలు, మన పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ గుర్తొచ్చి లోపల రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా కామనే. మీరు ముందు మీకు జరుగుతున్నది మానవులందరికీ జరిగేదే. శరీరపరంగా ఇదంతా కామన్ విషయం అని ముందు తెలుసుకోండి. అందులో ఏ గొప్ప జరగకూడని చర్యలు ఏం జరిగిపోవట్లేదు, మనిషికి జరిగేవే జరుగుతున్నాయి. మనిషికి జరగకూడని అయితే ఏం జరగట్లే, ఆ విషయం ముందు తెలుసుకోండి మీరు. అయితే ఇప్పుడు ఈ స్త్రీ సంబంధ విషయాలు, ఈ శత్రుత్వాల భావాలను వచ్చినప్పుడు 3-4 గంటలు పోవట్లేదు. అలాగే ఆర్థిక పరమైన విషయాలు అంటే కొన్ని రకాల డబ్బు విషయాలు. ఇప్పుడు డబ్బు పోయింది అనుకోండి, ఏదైనా నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కొంతమంది ఇంట్లో ఖర్చు పెట్టేశారు, ఇక అది తట్టుకోలేరు వాళ్ళు, అలా బుర్ర పీకేసుకుంటూ ఉంటారు, రేపెలా అని. అలాగే ఎంత సంపాదించి దాచినా సరిపోని భావన. ఇది 199 మందికి ఉంటుంది, 100 మందికి ఉన్నా ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే దీంతో అన్ని సుఖాలు దొరుకుతాయి. ధనం మూలం మిదం జగత్ అంటే ఏంటి? దీంతో అన్ని సుఖాలు ఉంటాయి. సమస్త సుఖములకు మూలము ధనము. అన్ని కొనుక్కోవచ్చు దాంతో. అందుకని ఆ డబ్బు తనది కోల్పోయిన అంటే కొంతమంది అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని లేదా నమ్మి షూరిటీలు పెట్టి గ్యారంటీలు పెట్టి అలా నాకు తెలిసిన వాళ్ళు 2 మంది ఉన్నారు. అలా ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము సహాయాలు చేస్తే మమ్మల్ని మోసం చేశారు, అసలు మర్చిపోలేకపోతున్నాం, ఒక్కోసారి అది బాగా గుర్తొచ్చినప్పుడు సూసైడ్ చేసి చచ్చిపోదాం అనిపిస్తుంది అని. అలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఎందుకంటే వాళ్ళే మనుషుల్లోనే వీళ్ళందరూ ఉండేది, అలా మనకు తెలిసిన వాళ్ళలోనే ఉంటారు. ఇలా డబ్బు విషయాలు, ఆర్థిక విషయాలలో పోగొట్టుకున్నవి మర్చిపోలేకపోవటం కానీ లేదా పొందుదామన్న ఆశని వదులుకోలేకపోవటం కానీ, అంటే విపరీతమైన ఆశ ఇలా ఆర్థిక విషయాల్లో. అలాగే కీర్తి ప్రతిష్టలు, లేని గుర్తింపుల కోసం ప్రయత్నించుకుంటూ ఉంటారు. పాపం ఆయనే రాశారు ఒక ఆయన, నేను లేని గుర్తింపులు, డాంబికాలు చెప్పుకుంటూ ఉంటాను, సమాజంలో తిరుగుతూ ఉంటాను, తెలుసు నాకు ఇది తప్పని, కానీ వాళ్ళ నుంచి నేను గౌరవాలు ఆశిస్తాను, గుర్తింపులు ఆశిస్తాను. అలా పాపం అనేక మంది నిస్సంకోచంగా ప్రశ్నలు అడుగుతున్నారు. అది అన్నింటికీ కలిపి ఒకేసారి చెబుతున్నాయి వాళ్ళ. అది మనసు లక్షణం. అంటే మనిషికి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఉంటాయి. చుట్టూ ఉన్న చూసి నేర్చుకున్నాం మనం. మనసు ఎలా తయారవుతుంది? బిడ్డగా పుట్టినప్పుడు మనకు అసలు మనసు లేదు, ఫస్ట్ పాయింట్. ఇది అన్ని శీర్షికలు రోజు చెప్పుకునే విషయం ఇంచుమించుగా. ఏముంది బిడ్డకి? ఏముంది అంటే ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. శరీరం ఎలా ఉంది? శరీరానికి పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియాల ద్వారా అన్ని గ్రహిస్తుంది. ప్రాణశక్తి ఉంది కనుక శరీరం బ్రతికి ఉన్నది, బిడ్డ బ్రతికి ఉన్నది. అంటే ఆ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే శరీరం పనిచేస్తూ ఉంటుంది. కారణం ప్రాణశక్తి ఉండటం. ప్రాణశక్తి లేకపోతే పనిచేయడం అనేది ఉండదు వ్యవస్థ. ప్రాణశక్తి ఉంది కనుక పనిచేస్తుంది. అంటే బిడ్డ పుట్టినప్పుడు ప్రాణశక్తి ప్లస్ శరీరము కలిసి ఉన్నది. శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? గ్రహణ యంత్రం 5 రకాలుగా గ్రహిస్తుంది, శబ్ద స్పర్శ రూప రసగంధములుగా. ఇప్పుడు ఇలా గ్రహించటానికి, అసలు శరీరం బ్రతికొండటానికి ఉపయోగపడుతుంది ఏంటి? ప్రాణశక్తి.
శరీరం యంత్రం, యంత్రానికి ఉపయోగపడుతుంది ప్రాణశక్తి. ఈ యంత్రం ద్వారా గ్రహించబడినవన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తం అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చనిపోయే వరకు గ్రహించబడేవన్నీ అందులోనే ఉంటాయి. గ్రహించబడేవి అంటే ఏంటి? చూసేవి, వినేవి, తినేవి, తాగేవి, మొత్తం శబ్దస్పర్శ రూపరస గంధములు 5 ఇంద్రియముల ద్వారా. అలా అందులో ప్రాణశక్తిలో ముద్రింపబడినవి లేదా నిక్షిప్తమైనవి లేదా ప్రింట్ అయినవి లేదా అందులో ఉన్నవి జ్ఞాపకాలు, భావాలు, భావోద్వేగాలు, అన్ని ఆ గుర్తులు ఆయా ఆలోచనల రూపంలో తిరిగి పైకి వస్తూ ఉంటాయి. ఆ మొత్తం సమూహాన్ని మనసు అంటారు. మనసు అని ఎందుకన్నారు? అది ప్రాణశక్తిలోనే ఉంది. ప్రాణశక్తిలోనే ఇవి ప్రింట్ అయి ముద్రింపబడిన భాగం పేరు మనసు. అది మనసు అని మిగిలింది మళ్ళీ ప్రాణశక్తి అని ఎందుకన్నారంటే ప్రాణశక్తిలో అతి స్వల్ప భాగంలో ఒక ధూళి కన్నంత భాగంలోనే మనసు ఉంది. ప్రాణశక్తి అనంతంగా ఉంది, విస్తృతంగా ఉంది. ధూళి కణమంత ఉన్న మనసే మనకు అనంతంగా ఉంది, విస్తృతంగా ఉంది. ఎందుకంటే ఎన్ని ఆలోచనలు అందులో వేసినా, చిన్నతనం నుంచి చనిపోయే వరకు ఎన్ని అందులో పోగేసినా పడతానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మనసే అంత విశాలమైంది. అంటే మనసుతో పోల్చుకుంటే ప్రాణశక్తి కోటాను కోట్ల 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 రెట్లు విశాలమైంది. ఇది మనకి ప్రాణశక్తి అనుభవంకి వెళ్ళినాక అర్థమైంది. అప్పుడు వరకు మాటగా ఊహాత్మకంగా దాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాం. అంటే ఈ ప్రాసెస్ తెలియకపోతే నేను ఊరికి ఈ మాంస శరీరం అని మనం అనుకొని బతికేసి చచ్చిపోతాం అంతే. అంటే ఏం లేదు. ఇప్పుడు డబ్బు అని ఎన్ని పరుగులు పెట్టినా అటు సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మనిషి పట్టుకెళ్ళడానికి ఏం కుదరదుగా. కాకపోతే ఆనందిస్తాడు, నా పిల్లలు తింటారు, నా వాళ్ళు తింటారు. ఎందుకంటే అలా అలవాటు చేసుకున్నాం మనం, నేను నాది నా వాళ్ళని. వాళ్ళు మన ఎన్ని తిడుతున్నా, మన ఎంత ఇబ్బంది పెడుతున్నా, భార్యా పిల్లలు కావచ్చు, భర్త పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎన్ని బాధలకు లోన్ చేస్తున్నా, మనం ఎవరినైతే నేను అని భావించుకొని మన నేనులో కలిపేసుకొని నా వాళ్ళు అనుకున్నామో వాళ్ళు మన ఎంత ఇబ్బంది పెట్టినా మనకు ఆనందమే. ఆ కాసేపు బాధపడతాం కానీ నా డబ్బు వీళ్ళకే దక్కాలి, నా సంపదలు వీళ్ళకే దక్కాలి. ఆ నేనుకు వ్యతిరేకం అయితే మళ్ళీ భార్యాభర్తలకు కూడా పడదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి కూడా పడదు. చాలా చిత్రంగా ఉంటాం అంతే. ఇదే మనసు. ఈ ప్రవర్తనలన్నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నాయి. శరీర భావనలు ఇవన్నీ ఉద్భవిస్తాయి. అందుకని పరిమిత శరీర భావన కనుక ఆ శరీరానికి అవసరాలు ఉన్నాయి కనుక ఉద్భవించటం ఏం తప్పుగా రావట్లా. ఆకలికి అన్నం తినాలి, బట్టలు కట్టుకోవాలి, ఉండటానికి ఇల్లు కావాలి, వసతులు సౌకర్యాలు కావాలి, శరీరానికి అనేక రకాల సౌకర్యాలు కావాలి, ఒకటి కాదు. ఇప్పుడు వేసవకాలం వచ్చిందని ఫ్యాన్ కావాలి, ఇంకా అలవాటు అయితే ఏసీ కావాలి, మళ్ళీ కరెంటులు పోయినప్పుడు భరించలేకపోతే జనరేటర్లు కావాలి, ఇన్వర్టర్లు కావాలి. ఒక రకం కాదు, లక్షల కోట్ల రకాలైన వస్తువులు తయారు చేసుకొని వాటికి అలవాటు పడిపోయాం. వీటన్నింటికి డబ్బు కావాలి. అలా మొత్తం కుటుంబానికి అన్నీ కావాలి. మళ్ళీ వీటితో పాటు అనారోగ్యాలు, బాధలు, మళ్ళీ దానికి డబ్బే కావాలి. బతకడానికి అనారోగ్యాల నుంచి బయటపడాలంటే డబ్బులు కావాలి, డాక్టర్ చూపించుకోవాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ముందు మీరు ఏదైనా కానీ నేను ఎందుకు మారలేకపోతున్నాను అనే విషయాన్ని బలంగా తీసుకోబాటు. ఇది మానవ సహజమైన విషయం. అంటే ఇది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు, ఒక బిడ్డ పుట్టారు, స్త్రీనో పురుషుడో బిడ్డ పుట్టింది. బిడ్డ ఎదుగుదలలో పెద్దవాళ్ళని చూసి, అంటే బిడ్డకి ఇప్పుడు 2-3 ఏళ్ల వయసు వచ్చింది, లేదా 3-4 ఏళ్ల వయసు వచ్చింది, కొంచెం కొంచెం తెలుస్తుంది. అమ్మని నాన్నని కొంచెం పెద్దోళ్ళు ఎవరు అన్నయ్యలు ఉంటే అన్నయ్యలని ఆ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళని చూసి నేను ఎప్పుడు అంత పెద్దదాన్ని అయిపోతాను, నేను ఎప్పుడు అంత పెద్దోడిని అయిపోతాను అనుకుని ఆ బిడ్డ అనుకుంటూ రోజు అందరిని అడిగేసి నేను అంత పెద్ద అయిపోవాలి, అంత పెద్ద అయిపోవాలి, మీ అంత పెద్ద అయిపోవాలంటే 3-4 ఏళ్ళ బిడ్డ ఇప్పుడు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోలేదుగా. కానీ వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది, అంత అయిపోతే కారు తోలుకుంటూ వెళ్ళిపోతాను, అంత అయిపోతే బండి తోలుకుంటూ వెళ్ళిపోతాను, అంత అయిపోతే నేను కూడా చక్కగా అంత అందంగా బట్టలు కట్టుకుంటాను, అన్ని పనులు చేసేసుకుంటాను, అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా జరుగుద్ది ఎదుగుదల? సృష్టిలో ఒక నిర్ణీత క్రమం ఉంది. బిడ్డ ఎదుగుదలకి, ఎవరికైనా సరే ఎదుగుదలకు ఒక నిర్ణీత క్రమం ఉంది. అది ఆ పద్ధతిలోనే సాగుతుంది. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి మనసు ఏదుందో ఇదంతా కూడా తయారీ విధానం సృష్టి నిర్ణయించింది. మనసు మనం కావాలని తయారు చేసుకుంటే అయ్యేది కాదు. అది చెడైనా అది మంచి అయినా దానికి సంబంధం లేదు. అది దైవత్వమైనా, అది మతమైనా, అది మార్గమైనా, అది ఆత్మజ్ఞానమైనా, అది రాక్షస మార్గమైనా, అది దేవుడైనా, అది దెయ్యమైనా, అది భూతమైనా,
ఏదైనా మీరు ఏది చూపిస్తే మనసు దాన్నే తీసేసుకుంటుంది. ఎటువంటివి వినిటే, ఎటువంటివి చేస్తే, ఎటువంటివి చూస్తే పంచేంద్రియముల ద్వారా గ్రహింపబడేది ఏదైనా మనసుగా మారిపోద్ది. మంచి చెడు విచక్షణ దానికి లేదు, అసలు దాంతో అవసరం లేదు. మంచి చెడు విచక్షణ బుద్ధికి ఉంటుంది, బుద్ధి అని ఇంకోటి ఉంది మనకి విచక్షణ. కాబట్టి ఇక్కడ మనసు తయారనేది కూడా సృష్టి నిర్ణయం, అలా నిర్ణయించబడి ఉంది. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి మన మనసు తయారవుద్ది అంతే. మనం ఏదో కొత్తగా తయారు చేసుకుంది కాదు. మనుషులందరూ అలాగే ఉంటే ఇప్పుడు మన మనసు అలాగే తయారవుద్ది. సమాజంలో ఏది నడుస్తుందా లేక ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో అందరూ వరి బియ్యం తింటారు, కూరగాయలు వండుకుని తింటారు, కూరలు వండుకు తింటారు, పచ్చళ్ళు వేసుకు తింటారు అనుకోండి. మనకే వరి బియ్యమే అలవాటు అవుతాయి. వరి బియ్యం దొరకని చోట, చపాతీలు తినే చోట పుట్టామనుకోండి, అందరూ చపాతీలు తింటారు. అసలు కొన్ని ఫారిన్ కంట్రీస్లో మొత్తం నాన్ వెజ్ తింటారు, వాళ్ళకి మామూలు దొరకవు. కాబట్టి ఆయా ఆ పరిస్థితులలో, ఆయా ప్రాంతాలలో ఏం దొరుకుతాయో అవి మనకు అలవాట్లు అయిపోతాయి. అలాగే కట్టుబొట్టు, తీరు, తెన్ను అన్నీ అయ్యే అలవాట్లు అయిపోతాయి. మన జీవన విధానం మొత్తం అలా అలవాటు అయిపోద్ది. అలాంటి బట్టలు కట్టుకోవటం, అలాంటి ఆహారాలు తినటం, అలా మాట్లాడటం. తెలుగు ప్రాంతంలో పుడితే తెలుగు, కర్ణాటకలో పుడితే కన్నడ, మద్రాసు దగ్గర తమిళనాడులో పుడితే తమిళం. అలా ఎలా ఆయా ప్రాంతాల భాషలు సహజంగా వచ్చేసినట్టుగా మనసుకు గుణాలు, స్వభావము, ఆలోచనలు ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి చుట్టూ ఉన్న మనుషుల నుంచి. అది ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ఇదంతా ఇలా ఒక సహజ క్రమంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా ముందు సృష్టి క్రమంలో ఉన్న విషయము. ఒక శరీర ఎదుగుదల అనేది ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు. ఎదుగుదల మన శరీరంలో జరుగుతుందని తెలుసు, శరీరం పెరుగుతుందని తెలుసు. బిడ్డగా పుట్టిన కాడి నుంచి శరీర ఎదుగుదల జరుగుతుందని కళ్ళ ముందు కనపడుతుంది, తెలుస్తుంది. కానీ ఎదగటం చూడలేం. మీరు మొక్కను కూడా చూడండి, మొక్క ఎదుగుతూ కనపడుతుంది, కానీ మన కళ్ళ ముందు ఎదగటం చూడలేం. అది పెరిగినట్టు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనుషులు కూడా పెరిగినట్టు తెలుస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు పెరిగారో తెలియదు. అంటే అంత సూక్ష్మమైనటువంటి మార్పులు ఉంటాయి. అలాగే మనం ఎంత ఆత్మజ్ఞానం విన్నా, ఎంత ఆధ్యాత్మికత విన్నా, మానసిక పరమైనటువంటి ఈ విషయాలు మార్పు చెందించుకోవటానికి చాలా సూక్ష్మమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఎందుకు అంత బలంగా మార్పులు తొందరగా రావు, తొందరగా ఎందుకు మారలేమంటే అసలు మనసు యొక్క బలీయత ఏంటి, అది ఎలా ఏర్పడింది ముందు తెలుసుకోవాలి. ఒక విషయం, ఇప్పుడు సపోజ్ ఒకసారి మనం ఏదో ఒక కాఫీ తాగాం పొద్దున్నే, మనకు అలవాట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు తాగుతున్నారు, సరదాగా ఒకరోజు నాకు కూడా ఏమని అడిగాం కొద్దిగా పెద్ద అయినాక. తాగుతున్నారు, ఏదో సరదాగా వాళ్ళు కూడా ఇచ్చారు, ఒకసారి తాగాం. తల్లిదండ్రులు తాగుతున్నారు కాబట్టి ఆల్రెడీ దాని మీద మనకి దురభిప్రాయం ఉండదు. ఇంట్లో ఎప్పటి నుంచో నడుస్తున్న విషయాల పట్ల దురభిప్రాయం ఉండదు, అలవాటు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో సాగుతున్నది బ్రెయిన్ తీసేసుకొని ఉంటుంది. తాగినాక బాగానే ఉందనిపించింది, తల్లిదండ్రులు కూడా దాని గురించి బాగుందనే తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. అలా తాగుతున్న వాళ్ళ ద్వారా కూడా మనకు దాని గురించి ఒక అలవాటుగా తెలుస్తూ ఉంటుంది. కాఫీ తాగితే పొద్దున్నే కాఫీ తాగాలని పరుగులు పెట్టడం, తాగటం, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకు. అలా కాఫీ తాగినాక మనకు బాగుంది అనిపించింది, అంటే మొదటిసారి కాఫీ మనసులోకి వెళ్ళింది, అది ఫస్ట్ టైం. రెండో రోజు మళ్ళీ మనకు అనిపించలేదు, వదిలేసాం, మనం ఏదో పనుల మీద ఉన్నాం. మళ్ళీ 4 రోజులకి తల్లిదండ్రులు ఏదో తాగుతున్నప్పుడు కాఫీ టైంకి అక్కడ నాకు కూడా ఇమ్మన్నాం, అంటే పాతది గుర్తొచ్చింది, కాఫీ బాగుంటుంది అనిపించింది, నాకు కూడా ఇమ్మన్నాం. ఇప్పుడు రెండోసారి తాగేటప్పటికి కాఫీ అనే విషయం మనసులో బలపడింది. ఇప్పుడు రెండోసారి, ఫస్ట్ సారి పరిచయం అయింది, ఫస్ట్ సారి తాగినప్పుడు మనసుకు పరిచయం అయింది, రెండవసారి బలపడింది, మూడవసారి ఇంకా బలపడింది, 4వసారి ఇంకా బలపడింది, 5వసారి ఇంకా బలపడింది, 10వసారి ఇంకా బలపడింది, 20వసారి ఇంకా బలపడింది. అంటే ఎన్నిసార్లు అయితే అంత బలపడుతుంది, బలం చేకూరుతుంది, దానికి దృఢపడుతుంది, అంత గట్టిగా అంత దృఢంగా తయారవుతుంది, అంత బలంగా తయారవుతుంది ఆ విషయం. మొదటిసారి ఎప్పుడు పరిచయం అవుద్ది అంతే. ఇప్పుడు అలా అంత బలంగా తయారవుతున్నటువంటి విషయం ఒక 20 సార్లు 30 సార్లు అవ్వగానే ఇంకా అలవాటు అయిపోద్ది, సహజం అయిపోద్ది. బలపడిపోయిందంటే ఏంటో తెలుసా, అలవాటు అయిపోయి సహజమైపోయి ఇప్పుడు అది తాగపోతే నేను ఉండలేని స్థితికి వచ్చేస్తాను. తాగపోతే నేను ఉండలేను. ఒక్క కాఫీనే కాదు, మీరు పదే 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 చేసే ఏ పనులైనా ఇంత.
అవి ఆర్థిక విషయాలైనా ఇంతే, శారీరక కోరికలైనా ఇంతే, ఏదైనా ఇంకా పదే 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 చేసే ఏ విషయమైనా ఇలా బలపడుద్ది. ఒక సిగరెట్ తాగినా అంతే, ఒక మందు తాగినా అంతే, ఒక ప్యాకెట్ అయినా అంతే. లేదు డబ్బు విషయాలు పదే పదే భావించుకొని దానికోసమే తిరిగి, అందుకే అందరికీ డబ్బు అంటే అంత ప్రీత చూడండి. ఊరినే ఖర్చు పెడుతున్నట్టు రకరకాల మనుషుల్లాగా కనబడతారు కానీ మొత్తం అసలు స్టోరీనే పెట్టేశారు లైన్. డబ్బుకో స్టోరీ లేనుంది. ధనం మూలం యుధం జగత్. ఒక్క డబ్బుకు తప్ప దేనికి లేదు. అది దైవం మూలం యుధం జగత్ అని కూడా అంట మనిషి. ధనం మూలం యుధం జగత్. దైవానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు, కానీ డబ్బు కోసం అయితే 24 గంటలు కష్టపడతాడు. రాత్రి కల్లో కూడా కలకంటాడు. ఎందుకని ఒక అలవాటుగా మనం పదే 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 భావించుకుంటున్న భావన. అది ఒక భయమైనా సరే పదే పదే మీరు ఒకే విషయాన్ని భావించుకుంటున్నారనుకోండి, అది కూడా బలపడిపోద్ది. ఒక భావన అలా బలపడతా ఉంటుంది. మొదటిసారి అది మనస్సుకు పరిచయం అయింది, మనసు అయింది, మనసులో చేరింది. ఇక ఆ విషయాన్ని మీరు ఎన్నిసార్లు చేస్తుంటే అన్నిసార్లు ఆ విషయం బలపడతా ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు మీరు మారదాము అని అనుకుంటున్న విషయాన్ని అసలు మీరు ఇప్పటికి ఎన్నిసార్లు చేశారో చూసుకోండి. దానికి అంత బలం ఉంది. మీరు ఇప్పుడు మారదాం, ఇప్పుడు ఒక సిగరెట్ వదిలేద్దాం, ఒక కాఫీ వదిలేద్దాం, ఒక టీ వదిలేమింది ఏం చోట్ల. కాఫీలు టీలు పెద్ద ప్రమాదకరమైనవి కాదు. ఓ 2-3 తాగితే రోజుకి అసలు ఏ ప్రమాదం లేదు. లేకపోతే కొంత మంచి కూడా ఉంది వాటిలో. సిగరెట్లు, మందులు, చెడు అన్నీ వదిలేసేయండి, అది మీ ఇష్టం. కానీ అసలు విషయానికి చెబుతున్నా, నేను అన్నీ కలిపి చెబుతున్నా. ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అని ముందే మనకు ఆల్రెడీ మహాత్ములు చెప్పేశారు. మంచి అయినా చెడు అయినా ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్. అలాగే దైవ సాధనలైనా, ఆధ్యాత్మిక సాధనలైనా, మతపరమైన విషయాలైనా ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్. ఎందుకంటే శరీరానికి ఓ తీరుంది, మనసుకు ఓ తీరుంది, బుద్ధికి ఓ తీరుంది, మనిషికి ఓ తీరుంది. అది దాంట్లో అతి పనికిరాదు. ఈ గ్రహణ యంత్రానికి ఓ పద్ధతి ఉంది, దీని జ్ఞాన గ్రహింపుకు ఓ పద్ధతి ఉంది. అది అతి సున్నితంగా సుకుమారంగా సాగుతూ ఉంటుంది. ఎలా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే మొదటిసారి ఏది చేసినా అది మనసుకు పరిచయం అయింది, మనసు కింద మారింది, మనసులోకి వెళ్ళింది ఆ విషయం. ఇక మొదటిసారి మనసులోకి ప్రవేశించిన దాన్ని తిరిగి నువ్వు ఎన్నిసార్లు అదే పని చేస్తున్నావు. టీ తాగటమో, కాఫీ తాగటమో, సిగరెట్ తాగటమో, పుస్తకం చదవటమో, సినిమా చూడటమో, నీ ఇష్టం ఏదైనా. నీకు నచ్చింది తినటమో, నచ్చింది కట్టుకోవటమో, నచ్చిన వాళ్ళతో మాట్లాడటమో, నచ్చిన వాళ్ళతో తిరగటమో, పదే 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 ఎన్నిసార్లు చేస్తున్నావు. అది మంచి అయినా చెడైనా ఏదైనా ఏ విషయమైనా విషయము బలపడుతుంది అంతే. కాబట్టి ఇప్పుడు నేను తిరిగి దాన్ని మారాలి అంటే ఏంటి, నేను దాన్ని అదుపు చేసి ఇప్పుడు అది నాకు వద్దు అనుకోవాలి. ఇప్పుడు సపోజ్ సిగరెట్ ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ మన సోదరుడు నేను స్త్రీలను చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అన్నారు, మామూలుగా విషయపరంగా. ఇప్పుడు స్త్రీ అనేది ప్రతి పురుషుడి జీవితంలోనూ ఒక అపురూపమైన భాగం. అలాగే ప్రతి స్త్రీ జీవితంలోనూ పురుషుడు ఒక అపురూపమైన భాగం. ఇప్పుడు పెళ్లి కాకముందు నుంచి అందరూ ఎంతో మందిని చూసుకుంటూ ఉంటారు, ఇలాంటి భార్య వస్తే బాగుండే, ఇలాంటి భర్త వస్తే బాగుండే. అంటే పెళ్ళి అనేది ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం కాబట్టి ఆ ఆలోచనలు ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. కౌమార దశ నుంచి అవి సాగుతున్నాయి కాబట్టి పెళ్లికి వచ్చాం. అయితే పెళ్లికి ముందు ఎంతో మందిని భావించుకుంటాం, ఎన్నో భావించుకుంటాం, ఎలాంటి వాళ్ళు వస్తే అలాంటి వాళ్ళు వస్తే అని. పెళ్ళైనాక ఎవరో వచ్చారు, కానీ ఆ ఊహాత్మకత ఉండిపోద్ది. ఇప్పుడు మన జీవితంలోకి ఒక స్త్రీని తెచ్చుకుంటాం, కానీ స్త్రీలనేటువంటి స్త్రీల పట్ల ఉన్న ఆపేక్ష మనకి టీనేజ్ నుంచే ఉంది. అందరినీ చూస్తున్నాం, అనేక మందిని చూస్తున్నాం. దాన్ని బుద్ధితో కంట్రోల్ చేసుకోవాలని ధర్మ సూక్ష్మాలు మనం పెట్టుకున్నవి ధర్మ సూక్ష్మాలన్నీ, ధర్మము, న్యాయము, చట్టము. కానీ మనసుకు అది ఉండదుగా. మనసు అది టీనేజ్ నుంచి మొదలు పెట్టేసింది, 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి మొదలు పెట్టేసింది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అక్కడ కబుర్లు చెప్పడం, వాళ్ళని ఊహించుకోవటం, వాళ్ళతో మనకి ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి భర్త కావాలనుకోవటం, అలా ఫ్రెండ్స్ అంటాం, తిరగటం, కబుర్లు చెప్పటం, ఇవన్నీ ఊహించేసుకుంది ఆల్రెడీ. వాళ్ళు దాని మీద ఎన్ని సినిమాలు వస్తున్నాయి, మొత్తం సినిమాలన్నీ హీరో హీరోయిన్ల మీద ఆధారపడి ఉంటాయి. హీరోయిన్ లేకుండా సినిమా ఉండదు, హీరో లేకుండా సినిమా ఉండదు. ఆలోచించండి ఒకసారి. అంటే ఏంటి, ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ విషయాన్ని మీరు ఎన్నిసార్లు భావించుకున్నారో అది అంత బలపడింది. ఇప్పుడు టీనేజ్ 13 ఏళ్ళ 12 ఏళ్ల వయసు నుంచి మొదలైపోయిన విషయం ఏదంటే, మనం పెళ్లి చేసుకుంది 25 ఏళ్లకు అంటే, పెళ్లి అయిపోయి జీవితం గడుపుతా ఉంటే అసలు ఇన్ని సంవత్సరాల్లో ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు మీ వయసు ఎంత అయితే అంత, 15 ఏళ్ళ నుంచి అనుకోండి.
అంటే అన్ని సంవత్సరాల ఆలోచన సాగుతానే ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది, ఎంతమంది కనపడతారు. ఏదో వేరే ముఖ్యమైన పనుల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అది పోతా ఉంటుంది, మళ్ళీ వీళ్ళు కనపడినప్పుడు అది వస్తూ ఉంటుంది. సినిమాల షికారులకి వెళ్ళినప్పుడు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే శత్రుత్వాలు, మన బాధ పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అలాగే డబ్బు విషయాలు, మోసం చేసిన వాళ్ళు, ఇవన్నీ మనకు రగిలిపోతూ ఉంటాయి. ఎందుకని అది పదే 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 భావించుకున్నాం. ఇప్పుడు మనం హాయిగా బతుకుదాం అనుకున్నప్పుడు మన ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, మన మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, మనని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు బతకడానికి వచ్చాం మనం. ఇక్కడ మన బ్రతుకుకి అంత అడ్డం పడిపోయిన వాళ్ళ మనసు ఎంత బలంగా తీసుకుంటుంది ఆ శత్రుత్వ భావాన్ని. నన్ను ఎంత బాధ పెట్టారే, ఎంత ఇచ్చేసారే అని. దాన్ని బలీయత అది ఎన్నిసార్లు మళ్ళీ గుర్తొస్తుంటే బలీయత అంత పెరిగిపోయి లోపల రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆపుకుందాం అంటే ఎక్కడాగుద్ది? మీకు తెలియదేమో, నాకు కూడా సాగుతాయి. అయితే నాకు సాగే కొన్ని నేను అదుపు చేసుకోగలిగాను. ఎప్పుడైనా డబ్బు సంబంధ విషయాలు ఇప్పుడు అన్ని వదిలేశాను కానీ గుర్తొచ్చినప్పుడు కొంచెం ఒకసారి భయం వేసినట్టు ఉంటుంది. జీవితం ఎలా గడుస్తుంది, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు ఏంటని వస్తుంది, నాకు వస్తుంది ఆలోచన. ఇప్పుడు ఏం చేయాలి అని. ఎందుకని కుటుంబానికి సంబంధించినవి అన్నీ వదిలేశాను. నాకు అనేక పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వదిలేసే 5 సంవత్సరాలు కూడా అయింది. ఏదో ఉన్నాయి అమ్ముకు తిని బతుకుతున్నాను. స్త్రీ సంబంధ విషయాలు రావు నాకు అసలు. ఎందుకనంటే రావు అంటే వాటిని జయించగలిగాను. డబ్బు సంబంధ విషయాలు కూడా తీవ్రమైన భయానికి లోన్ చేయవు, కానీ భయం అయితే కలుగుద్ది అప్పుడప్పుడు. మళ్ళీ నన్ను నేను లైన్లో పెట్టుకుంటాను. అలానే ఎంత లైన్లో పెట్టుకున్నా రేపు బతకాలన్నది నిజంగా. పిల్లలు ఉన్నారు నిజం, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, వీళ్ళిద్దరికి ఖర్చులకు కావాలి, మా ఆవిడ నేను బతకాలి. ఇప్పుడు ఉన్నాయి అమ్ముకొని తినేస్తే వెళ్ళిపోతున్నా. అప్పుడు ఆలోచన వస్తుందిగా. అన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, లేకుండా ఉండదు. కానీ దాని తీవ్రత, బలీయత, జ్ఞానం ఏం చేస్తుందండి అంటే ఎన్నిసార్లు ఇప్పుడు మీకు ఇందాక చెప్పుకున్న దాంట్లో ఒక సిగరెట్టో, కాఫీనో, ఒక టీనో, ఒక విషయమో మొదటిసారి మనసుగా మారుతుంది. అంటే మనసుకు పరిచయం అవుద్ది, మనసుగా మారుతుంది అది. ఇక రెండోసారి మూడోసారి నుంచి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు అది బలపడిపోతూ ఉంటుంది. అదే మనసులో ఉన్న విషయాల బలం. అది మంచి అయినా చెడైనా, మంచి అయినా మనసు అవుద్ది, చెడైనా మనసు అవుద్ది. గ్రహించిన ప్రతిదీ మనసు అవుద్ది. అది వ్యసనమైన అంతే, మంచి అయినా అంతే. అలాగే ఇప్పుడు మారాలి అంటే మారాలి అనుకున్న విషయాన్ని అంతకంటే ఎక్కువ సార్లు వినాలి, అంతకంటే ఎక్కువ సార్లు దాన్ని బలపరుచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే జ్ఞానం వెళ్ళి బుద్ధికి బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇది కూడా మనసానికి ఊరిని విడదీసి చెప్పారు, బుద్ధి అని అదేని ఇదని అన్నీ ఒకటే శక్తి. అదే పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి ఆ పదాలు వాడుతున్నాం, కానీ లోపల అన్నీ ఉన్నాయనుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్నీ ఒకటే. ఇప్పుడు మనసులో కాఫీ తాగుదాం అనేది ఎంత బలంగా ఎన్నిసార్లు తాగడం వల్ల ఏర్పడిందో, ఎందుకులే కాఫీ మానేద్దాం, ఈ సిగరెట్ మానేద్దాం, ఈ తాగుడు మానేద్దాం అని మనం అనుకున్నా మళ్ళీ అది ఆపలేక మళ్ళీ వెళ్ళి తాగేస్తున్నాం. కారణం ఏంటి? దాని బలీయత ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఒక సిగరెట్లు తాగడం అనేది ఒక 10,000 సార్లు చేసామనుకోండి, సిగరెట్ మానేద్దాం, సిగరెట్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, సిగరెట్ని మానేయాలి అనేటువంటిది మళ్ళీ 10,500 సార్లు, 11,000 సార్లు, లేదా 15,000 సార్లు అనుకోవాలి. ఎందుకని సిగరెట్ అనేది అనుభవంగా కూడా ఉంది. అక్కడ మానేద్దాం అనుకున్న దాంట్లో అనుభవం లేదు, మాటే ఉంది. జ్ఞానంలో విషయం ఉంది అంతే, మానేద్దాం అనుకున్న దాంట్లో. అలా మానేద్దామని పదే 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 చెప్పుకొని దాని నష్టాలు, దాంట్లో జ్ఞానం. అంటే సిగరెట్ ఉదాహరణకు చెబుతున్నా. సిగరెట్ 10,000 సార్లు కాల్చి 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 ఆ నికోటిన్ ఒళ్ళంతా పట్టేసి ఆ పొగ రింగులుగా వదిలి ఆ సిగరెట్ వలన మనకు ఏర్పడుతున్న ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం ఏదో ఉంది, అది కాల్చినప్పుడు అది 10,000 సార్లు జరిగింది. ఇప్పుడు అది అనుభవంగా ఉంది శరీరానికి. కానీ మనం నోటితో ఇప్పుడు చెప్పుకునే విన్నవేంటి? అనుభవం కాదు, ఇది కేవలం జ్ఞాన రూపంలో అవగాహనగా అర్థం చేసుకొని ఎందుకు మానేద్దాం వ్యసనాలు అనుకుంటున్నాం. అనుకోవటమే తప్ప ఇందులో గాఢత లేదు, అనుభవంగా లేదు, శరీరపరమైనది ఏమీ లేదు, జ్ఞానపరంగానే ఉంది. అందుకని బుద్ధి అని చెప్పారు. బుద్ధి అని ఎందుకన్నారంటే నువ్వు పేరు ఎందుకు పెట్టారంటే అది విచక్షణా జ్ఞానము, శరీరపర అనుభవం లేదు అక్కడ. అందుకని అంతకంటే ఎక్కువ సార్లు చెప్పుకోవాలి, అంతకంటే ఎక్కువ సార్లు దాన్ని వినాలి, అంతకంటే గాఢంగా వినాలి, అంతకంటే గాఢంగా దాన్ని పరీక్షించుకొని నిజమా అబద్ధమా అని సత్యతను తెలుసుకొని బలంగా చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకొని మొత్తం మానదాము అనుకునే ప్రాసెస్లో 3 సార్లు మనం ఓడిపోవచ్చు.
లేదా ఒక్కొక్కసారి జ్ఞానాధిక్యత ఉన్నప్పుడు సాధించగలగచ్చు. దానికి కొలతలేం లేవు, కానీ విషయపరంగా అవగాహనకు చెప్పాను. అలా ఏదైనా ఒక పనిని అనేక సార్లు చేసినప్పుడు దాని బలీయత వలన మానలేకపోవచ్చు మనం. కానీ మానడానికి ప్రయత్నించాలి అనేటువంటి జ్ఞానాన్ని, మంచిని, సద్బుద్ధికి సంబంధించినటువంటి మంచి విషయాలని, సత్సంగ విషయాలని పదే నాలో చెడును పోగొట్టుకోవాలి, మంచిని పెంచుకోవాలి అనేటువంటి భావాలను, ఆ భావ సంబంధిత విషయాలను ఎక్కువ సార్లు లోపల పడేస్తూ ఉంటే చెత్త ఊడ్చినటువంటి చీపురుతో మొత్తం ఊడ్చినట్టు అది చెడును ఊడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క దాన్ని వదులుతాం. ముందు చిన్నవన్నీ ఈజీగా మార్చుకోగలుగుతాం. చిన్నవి అంటే ఏంటి, గాఢత తక్కువ ఉంది. చిన్నవి అంటే ఏమి లేదు, గాఢత తక్కువ ఉంది. ఎవరికి ఏది చిన్నదో తెలియదు. ఒకళ్ళకి శారీరక కోరిక చాలా పెద్దదై ఉండొచ్చు, డబ్బు విషయం చిన్నదై ఉండొచ్చు. ఒకళ్ళకి డబ్బు విషయం బాగా పెద్దదై ఉండొచ్చు, శారీరక కోరిక విషయం చాలా చిన్నదై ఉండొచ్చు. ఒకళ్ళకి సినిమాలు షికారులు పిచ్చి బాగా ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక విషయం తక్కువ ఉండొచ్చు. ఇలా ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఆ వ్యక్తి చేసుకున్న అలవాటుని బట్టి ఉంది, అంతే. ఆ వ్యక్తి భావాన్ని బట్టి ఉంది. అందుకని చిన్నవి త్వరగా మారగలుగుతాం. కొంచెం పెద్ద వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప అది ప్రాసెస్. అంటే మనసు ఎలా తయారైందో మళ్ళీ అలాగే దాన్ని మార్చుకుంటూ రావాలి. ఎలా తయారైంది, చూసి విని తిని తాగి స్పర్శలు అనుభవించి వాసనలు అనుభవించి పదే చేసి మనసు ఎలా తయారైందో దాని నిర్మూలన కూడా అలాగే తయారవుతుంది. నిర్మూలన అంటే మనసు నిర్మూలన కాదు, మొత్తం మనసు ఎప్పుడూ నిర్మూలించవలసిన అవసరమే లేదు. మనసు అంటే మొత్తం ఆలోచనల, మొత్తం ఎరుక, అంటే మనకు తెలిసిన విషయముల సమూహము. ఇప్పుడు నేను ఈ శరీరము, నేనన్న భావన, నా ఇల్లు, నా వాళ్ళు, నా కుటుంబం, నా పేరు, నా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ఇవి ఎలా చేయాలో దానికి సంబంధించిన జ్ఞానం, ఇవన్నీ మనసులోనే గుర్తున్నాయి. చెట్టు పుట్ట చామ, ఏ రోడ్లు అన్ని మనసే. అవన్నీ నిర్మూలించక్కర్లేదు. అవి నిర్మూలిస్తే మనం బతకడం కూడా కుదరదు. మనసు నిర్మూలన అయితే మనం కోమాలోకి పోయినట్టే. ఇందులో దుర్వ్యసనములు నిర్మూలించుకోవాలి, అంటే చెడు నిర్మూలించుకోవాలి. సమాజంలో ఆమోదయోగ్యము కానటువంటి చెడు విషయాలు నిర్మూలించుకోవాలి. అవి కొన్నే ఉంటాయి, అన్నీ కాదు, లక్షల కోట్ల విషయాలు ఉంటాయి మన లోపల. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది రోడ్డు, ఇది గుట్ట, ఇది చెంచా, ఇది గ్లాసు, ఇది బింది, ఇది కంప్యూటర్, ఇది ల్యాప్టాప్, ఇది సెల్ ఫోన్, అవన్నీ లోపల ఉండే విషయాలే గుర్తుపట్టాలిగా మనం. అలా నేను, నాది, నావి, నా వాళ్ళలో లక్షల కోట్ల విషయాలు వదిలించుకోకర్లా. దుర్వ్యసనాలు మనం వదిలించుకోవలసినవి కొన్ని అతి కొద్ది ఉంటాయి. గట్టిగా మనం లెక్కేసుకుంటే ఒక 20-30 విషయాలు ఉంటాయి. కోపము, ఆర్థిక విషయాలు, శృంగారపరమైన విషయాలు, వ్యసనపరమైన విషయాలు, అంతకంటే ఎక్కువే ఉండవు మనకి. అవి నిర్మూలించుకోవడానికి గట్టిగా అయితే 25-30 చెడ్డ విషయాలు ఉంటాయి ఎంతమంది దగ్గర. వాటిని పదే చేస్తున్నాం. మిగిలిన లక్షల కోట్ల విషయాలన్నీ కూడా రోజువారీ విషయాలలో వాటిని గుర్తించగలగాలి. ఇది బస్సు, ఇంతకుముందు చూసాం, ఇది ట్రైను, ఇంతకుముందు చూసాం, ఇది విమానం, ఇంతకుముందు చూసాం, మళ్ళీ దాన్ని గుర్తించుకోవాలిగా. అందుకని మనోనిర్మూలన ఉండదు, ముందు తెలుసుకోండి. మనోనిర్మూలన ఉంటే మనిషి బతకడమే కుదరదు. మనసు లేదు అంటే కోమాలోకి వెళ్ళిపోయాడు అంతే, ఒకళ్ళు బతుకుంటే. అందుకని మనం వదలవలసినవి ఏంటంటే ఆమోదయోగ్యమని వదలక్కర్లా. ఇప్పుడు కోపం ఉంది, కొన్ని సందర్భాల్లో కోపం మంచిదే, అవసరమైన సందర్భాల్లో కోపం కావాలి. లేకపోతే మనిషికి పెట్టబడిన గుణాలన్నీ ఆయా సందర్భాల్లో అవి మంచివే. ఇప్పుడు స్త్రీ పురుష ఆకర్షణ ఉంది, శారీరక కోరిక ఉంది, అది ఎందుకు పెట్టబడింది? పురుషుడిగా స్త్రీగా శరీరాలు నిర్మించబడి ఆకర్షణ సృష్టి చేత పెట్టబడి, ఆ ఆకర్షణ ద్వారా మనిషి పిల్లల్ని కని నేను, నాది, నా వాళ్ళు అనుకుంటూ 100 సంవత్సరాలు అసలు మనిషి ఇక్కడ భూమి మీద బ్రతకడానికి బోరు కొట్టకుండా, మనిషి బతకాలని అనిపించడానికి ఇంద్రియాలు ఇవ్వబడినాయి, అందమైన ఇంద్రియాలు ఇవ్వబడినాయి, ఆనందం ఇవ్వబడింది, తింటంటే రుచులు తెలిసేలా పెట్టబడింది, దృశ్యాలు చూసేలా. అంటే ముందు బ్రతికొండాలి నేను అనే ఇంట్రెస్ట్ ఫస్ట్ నీకు కలగాలి.
బ్రతికుండాలి అన్న ఇంట్రెస్ట్ కలగడానికి అవసరమైనటువంటి ఇంద్రియ సుఖాలు శరీరంలో అన్నీ ఇవ్వండి. తర్వాత నేను నాది నా వాళ్ళని ఒక భావనలు కల్పించుకునేలా నీకు ఇవ్వబడింది. అలా మనసు తయారయ్యాలి, అన్నీ గుర్తుండాలి. ఎందుకని 100 సంవత్సరాలు నువ్వు బతికేది ఇక్కడ. అన్నీ సాఫీగా సాగితే చక్కగా నువ్వు 90 ఏళ్ళు బతుకుతావు, అందులో డౌట్ ఏం లేదు. అంతకాలం అసలు బోరు కొట్టకుండా బతకాలి అంటే ఇవన్నీ ఉండాలి. అందుకని బ్రతకాలని అనిపించాలి. అయితే బ్రతకాలని అనిపించి మళ్ళీ 24 hours ఏం చేయాలి? ముందు మనిషి ఏమీ జ్ఞానం తెలియని మనిషి. అందుకని శారీరక అవసరాలు ఉండాలి, ఆకలి ఉండాలి, కోరికలు ఉండాలి, బంధాలు ఉండాలి, బాంధవ్యాలు ఉండాలి, కర్తవ్యాలు ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అందుకని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటావు, ఏదో ప్రయత్నాలు చేసుకుంటావు, ఇలా జీవిస్తావు. అందులో అడ్డదిడ్డమైన వేషాలు వేస్తున్నప్పుడు కర్మఫలాలు వస్తాయి. సరిపోయింది సరిపోలేదు అనేటువంటి భావనలు నువ్వు పెంచుకుంటున్నప్పుడు అలా మొత్తానికి నీ భావనల్లోంచి ఒక దుఃఖం వచ్చి అసలు ఎందుకు బతుకుతున్నానని ప్రశ్న ఇస్తుంది. అది అక్కడి నుంచి ఆధ్యాత్మికత తెలుసుకుంటావు. అప్పటి వరకు నువ్వు తెలుసుకునే మత విధానాలు, దైవ విధానాలు, పద్ధతులు అన్నీ కూడా భౌతికంలో సహజ సామాన్య విషయాలు. భౌతిక విషయాలు ఎలా తెలుసుకున్నావో అలా నీ ఇంట్లో ఉన్న మతము, ఆ దేవుడు, ఆ మతపు తాలూకా దేవుడు అన్నీ సామాన్యంగా తెలుసుకున్నావు అంతే. అందులో ఏ గొప్పతనం లేదు. అన్నీ అలా తెలుసుకున్నావు, అది కూడా అలాగే తెలుసుకున్నావు. కాదు, జీవన గమనంలో మనం అనుకున్నవన్నీ జరగకపోవటం, మన కోరికలు తీరకపోవటం, మన మనసు పరుగులు, మన మనసును మనమే ఆపలేకపోవటం, తప్పని తెలిసినా మళ్ళీ ఆ వైపు పరుగులు పెట్టడం, ఇటువంటి అన్నీ చూసినప్పుడు ఏంటి అసలు నా కంట్రోల్ నా మీద లేకపోవడం ఏంటి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అసలు నేను ఎవరో, ఇదంతా ఏంటి, గందరగోళం ఏంటి, కొందరికి జరగడం ఏంటి, కొందరు జరగకపోవటం ఏంటి, నేనే తెలిసి తప్పులు చేయటం ఏంటి, అది తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ నాలో నాకే ఘర్షణలుగా తయారవుతాయి. అప్పుడు మూలాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తావు. అందుకని నువ్వు బ్రతకటానికి అవసరమైన శరీరం ఇవ్వబడింది. అలా 100 ఏళ్ళు ఇక్కడ బ్రతకటానికి అవసరమైనటువంటి శారీరక అవసరాలు, కోరికలు, ఆసక్తులు, ఇంట్రెస్టులు, మనసు అన్నీ పెట్టబడినాయి. సృష్టి యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఆ ప్రణాళికలోంచి నువ్వు జ్ఞానంలోకి వెళ్తావు, నువ్వే అన్వేషిస్తావు, నువ్వే ఆలోచిస్తావు. ఇప్పుడు అలా ఆలోచించారు కాబట్టే అనేక మంది సోదరులు, అనేక మంది సోదరిమణులు నేను ఎందుకు మానలేకపోతున్నాను, ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాను. కొంతమంది సోదరిమణులు, కొంతమంది ఆడవాళ్ళు సోదరిమణులు నేను బాధపడకుండా ఉండలేకపోతున్నాను అంటారు. తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది, ఇవన్నీ వింటున్నాను, మీ శీర్షికలు వింటున్నాను. కానీ ఎవరన్నా ఏమన్నా అన్నా, ఇంట్లో వాళ్ళు ఏదన్నా చేసినా, నన్ను బాధ పెట్టినా నేను బాధపడకుండా ఉండలేకపోతున్నాను అని. అది మొట్టమొదటిసారి రాదు. బాధపడటం అనేది మనం అనేక సార్లు అలవాటు చేస్తాం. ఇక్కడ మళ్ళీ చెబుతున్నా, అది బాధ అయినా, అది దుఃఖమైనా, అది కోపమైనా, తాపమైనా, మనం ఇతరులను బాధ పెట్టడమైనా, ఇతరుల వల్ల మనం బాధపడటమైనా, అవి తినేవైనా, తాగేవైనా, ఏదైనా క్రియంటూ మనలో జరుగుతూ మనకు అది అర్థమవుతూ తెలుస్తూ ఉంటే మొదటిసారి జరిగితే మనసుగా మారుతుంది. అంటే మనసుకు ఇంట్రడ్యూస్ అవుద్ది, మనసులోకి వెళ్తుంది, మనసు అవుద్ది. ఇంకా 2వసారి, 3వసారి, 4వసారి, 200వసారి, 2000వసారి, 2 లక్షలసారికి వెళ్ళినప్పుడు అది బలపడతా ఉంటుంది. ఇక ఎంత బలపడుతుందంటే ఎన్నిసార్లు చేస్తే అంత బలపడిపోయి ఆఖరికి ఆ బలపడింది మన ఈడ్చుకుపోతుంది. దాని బలం ఎంత ఉందంటే తప్పని తెలిసినా కూడా మనం దాన్ని ఆపలేనంత బలపరిచాం మనమే. ఎందుకు బలపరిచింది ఎవరు? మనమే. ఇప్పుడు ఈ మనసు అనేది ప్రాణశక్తి సంయోగము చేత ప్రపంచమును గమనిస్తూ, చాలా జాగ్రత్తగానండి, మనసు అనేది ఎంత తెలివిగా ఉంది అనేది గమనించండి ఒకసారి. మనసుకి ప్రపంచం తెలుసు, సృష్టి తెలుసు, సృష్టిలో విషయాలన్నీ తెలుసు. ఎందుకని చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ వచ్చాం. మనుషులందరూ ఎలా ప్రవర్తిస్తారో తెలుసు. మనకు తెలిసిన మనుషులు, మనకు తెలిసిన విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు అది ఎంత తెలివిగా, అంటే మన గురించి దానికి తెలుసు, విషయాల గురించి తెలుసు, అనుభవాలు, పంచేంద్రియ అనుభవాలు తెలుసు, సుఖభోగాలు తెలుసు, తప్పొప్పులు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికత తెలుసుకుంటున్నాం అని కూడా మనసుకు తెలుసు. ఎందుకని తెలిసిందంతా మనసులోకి వెళ్తుంది. నేను మారాలనుకుంటున్నానని కూడా మనసుకు తెలుసు. మళ్ళీ నేను ఏది మారాలని అనుకుంటున్నాను, ఏ చెడును వదిలేయాలనుకుంటున్నానో ఆ చెడుని నేనే కావాలని తెచ్చుకొని లోపలేసుకున్నానని కూడా దానికి తెలుసు. ఇక్కడ ఇద్దరు లేరు. ఇప్పుడు దొంగ అదే, పోలీస్ అదే. ఇప్పుడు దొంగ అదే, ఫస్ట్ దొంగతనం వాళ్ళన్నీ నేర్చుకుంది బాగా బలీయంగా. అంటే చెడుని అలా చెప్తున్నా అంతే. ఒకవేళ మనం మారాలనుకున్న చెడుని దొంగ అనుకుందాం కాసేపు. ఎన్ని రకాల చెడులు ఉంటాయి. ఒకవేళ భయాలు, బాధలు, ఎవరో ఇబ్బంది పెట్టారు, దాన్ని కూడా కాసేపు ఉన్న పోలికకి అనుకోండి అంతే. మీ మానసిక స్థితి ఏదైతే అది
భయాలు, బాధలు, డిప్రెషన్లు, ఒత్తిళ్ళు ఇవన్నీ అలవాటు చేసుకున్నవి మాత్రమే. ఊహించుకుంటా పోయాం 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అలా ఊహించుకోవడం అలవాటు అయిపోయిందండి. ఏం లేదు అందులో. ఎందుకని ఇదే ఊహ పక్కన ఎవరికి లేదు, మనకే ఉంది ఆ భయం. మిగిలిన వాళ్ళకి లేదు, మన పక్కన ఉన్న వాళ్ళకి లేదు. అలా అనేక మంది మనుషులు ఉన్నారు, ఒకళ్ళకుంది ఒకళ్ళకి లేదు. అంటే ఎవరికి తయారు చేసుకుంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు దాన్ని దొంగగా తీసుకోండి, చెడంతా దొంగగా తీసుకోండి. ఇప్పుడు దొంగతనాలు మంచి నేర్పరితనంతో అలవాటు చేసుకున్నాడు దొంగతనం. ఏదో జ్ఞానబోధలు విన్నాడు, ఏ స్వామీజీ దగ్గర ఉపన్యాసాలు విన్నాడు, కూర్చున్నాడు, విన్నాడు, దొంగ. అబ్బాయి ఏమీ నేను చేయకూడదు అనుకున్నాడు కాసేపు అనుకోండి. ఇప్పుడు అతనికే అనుకోకుండా పోలీసు ఉద్యోగం వచ్చింది. కథేగా సరదాగా చెప్పుకోవచ్చు, ఊహించుకొని, లాజిక్లు అడగండి. ఇప్పుడు ఆ దొంగ పోలీస్ అయ్యాడు. ఎందుకని ఈ ప్రవచనాలన్నీ లేదు, దొంగతనాలు అసలు చేయకూడదని పోలీస్ అయిపోయాడు. పోలీసు వచ్చేసింది. ఇప్పుడు పోలీస్ అనేది ఇప్పుడే మొదలు పెట్టాడు, ఇప్పుడే తెలుసుకున్న విషయం, ఇప్పుడే వచ్చిన విషయం. పోలీస్ అనేది జస్ట్. కానీ గత 30 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 30 ఏళ్లుగా దొంగతనాలు దొంగలోనే ఉన్నాడు. ఇప్పుడు దొంగతనాలు చేయాలని చెబుతుంది తన మనసే. కాదు నువ్వు పోలీసు, ఇప్పుడు పోలీసు అయ్యావు, దొంగలు నువ్వు పట్టుకోవాలి, అసలు నువ్వు దొంగతనం చేయకూడదని చెబుతుంది మన మనసే. ఆ రెండు మనలోనే ఉన్నాయి, రెండు మనమే. అయితే జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని సపరేట్గా బుద్ధి విచక్షణ జ్ఞానం అన్నారు. అంతే, ఏం లేదు, అన్నీ ఒకటే శక్తి. అది అంటే దొంగ అదే, పోలీసు అదే. ఆ దొంగ పోలీసు అయింది. అయితే ఇప్పుడు ఏమైంది, దొంగను పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? తనను తానే పట్టుకోవాలి. ఇప్పుడు దొంగతనం చేసేది ఎవరు? తానే. నేను దొంగతనం చేస్తున్నప్పుడు నన్ను నేను ఎలా పట్టుకోగలుగుతాను? నేను దొంగతనం చేస్తున్నప్పుడు దొంగగా ఉంటాను, లేదా నేను పట్టుకుందాం అనుకున్నప్పుడు పోలీసుగా ఉంటాను. పోలీసుగా ఉంటే దొంగతనం చేయలేను, దొంగగా ఉంటే పోలీసుని అవ్వలేను. కానీ దొంగ పోలీసు రెండు ఒకటే. ఇప్పుడు అది మన ప్రాబ్లం. నేను ఎందుకు మారలేకపోతున్నాను? ఇప్పుడు ఒక స్త్రీని చూసినప్పుడు నాకు కాంక్ష కలుగుతుంది, ఒక పురుషుడిని చూసినప్పుడు నాకు కాంక్ష కలుగుతుంది, కానీ నాకు వివాహం అయింది, తప్పు కదా అంటే అది ఇంతకు ముందు దొంగ అలవాటు. అలా చూడగానే దొంగ బయటకు వచ్చాడు. ఇప్పుడు దొంగ చూస్తున్నాడు, పోలీసు ఉండడు. ఎందుకని ఇక్కడ బలీయత ఏదో అదే ఉంటది. ఇప్పుడు బలీయత అంటే ఏంటి? మనం జ్ఞానాన్ని వింటూ, జ్ఞానం చెప్పుకుంటూ, ఆధ్యాత్మిక చదువుకుంటూ, ఆత్మజ్ఞానం చదువుకుంటూ జ్ఞాన బలం పెంచుకుంటున్నాం. అంటే మనసుకి జ్ఞానాన్ని పట్టిస్తున్నాం. నువ్వు చెడుని వదిలేయాలి, మంచి నేర్చుకోవాలి, మొత్తంగా చెడుని తీసి పారేయాలని జ్ఞాన బలాన్ని పెంచుతున్నాం. అదే సజ్జన సాంగత్యం అన్నారు, అదే సత్సాంగత్యం అన్నారు. దాని గురించి అద్భుతంగా చెప్పారు కూడా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. 4 పదాల్లో చెప్పారు సార్. మనం ఏమి శాస్త్రాలు, పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి చింపేయక్కర్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగత్వే, సత్యముతో సాంగత్యము చేయడం వలన. సత్యం అంటే ఏంటి? దేశకాల పరిస్థితుల్లో చెడు చేయకూడదు, మంచి చేయాలి, ఇది సత్యం. అలా సత్యముతో సాంగత్యం అంటే కలయిక. సత్యాన్ని వింటూ, సత్యాన్ని తెలుసుకుంటూ, సత్యాన్ని చదువుకుంటూ, సత్యంలోనే మననం చేసుకుంటూ, నేను చెడు చేయకూడదు అనుకుంటూ, అది సత్సంగం అండి. అంతే తప్ప మీరు కూర్చొని గ్రంథ పట్టణాలు సత్సంగం కాదు. అన్ని సత్సంగాలు అనుకోబాగండి. సత్సంగం అంటే ఏంటంటే నిన్ను మార్చేది, నిన్ను సత్యంలోకి తీసుకెళ్లేది, నీలో చెడు పోగొట్టేది. నీలో చెడు పోతుంటే అది సత్సంగం, లేకపోతే అది సత్సంగం అవ్వదు. అది ఎంత గొప్ప గ్రంథమైనా, ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప మతమైనా, ఎంత గొప్ప గురువు అయినా. సత్సంగం ఎప్పుడవుతుంది అంటే అది నీకు సత్యం అవ్వాలి, అది నీతో కలిసిపోవాలి. అప్పుడేమవుతుంది? నిస్సంగత్వం, చెడుతో నిస్సంగత్వం వస్తుంది. సత్సంగత్వే అంటే సత్యముతో మంచితో కలిస్తే సత్సంగత్వే నిస్సంగత్వం, చెడుతో నిస్సంగం అంటే చెడును వదిలేయటం కుదురుతుంది. అందుకని ముందు మంచిది ఎంత బాగా సత్సాంగత్యం కుదురుద్దో చూసుకో. అదే మనం చేస్తుంది, పెంచుకుంటున్నాం. అందుకని నిస్సంగత్వం ఎప్పుడు వస్తుంది? బలీయత తగ్గాలి, దీని బలం పెరగాలి. అంటే దొంగ బలం తగ్గాలి, పోలీసు బలం పెరగాలి. పోలీసు మరి ఇప్పుడే జాయిన్ అయ్యాడు, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి దొంగగా. కాబట్టి పోలీసుకి బలం పెరగాలి.
కాబట్టి రోజు పోలీసు ఎక్సర్సైజ్ చేసి బలం పెంచుకొని నేను పోలీసుని నేను దొంగ పనులు చేయకూడదు, దొంగను నేను పట్టుకునేవాడిని, అసలు నేను దొంగ పనులు చేయటం ఏంటి అని పోలీసు తనకు తాను చెప్పుకోవాలి. అదే మనం చేస్తున్న పని సత్సంగత్వే. ఈ సత్సంగం చెప్పుకోవటం అంటే సత్సంగం అంటే మళ్ళీ చెబుతున్నా, సత్సంగం అంటే గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప పుస్తకాలు చదవటం కాదు. మీరు ఏదైనా చేయండి, ఏదైనా చదవండి, ఏదైనా వినండి, అది మీలో చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలనే భావాన్ని పెంచాలి. అది సత్యముతో మీ కలయిక, మంచితో మీ కలయిక. సత్సంగం అంటే సంగమం అంటే కలయిక, సత్తుతో సంగమము, మంచితో కలయిక, సత్యంతో కలయిక. అప్పుడేమవుద్ది? అసత్యం వదిలేస్తుంది, నిస్సంగత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే ఏంటి? ఇంతకు ముందున్న చెడు సంగత్వం వదిలేస్తుంది. నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పుడు నిస్సంగత్వం వల్ల ఏమైంది? మోహం పోయింది. నేను సిగరెట్ తాక్కుండా ఉండలేను, మందు తాక్కుండా ఉండలేను, నేను అమ్మాయిని చూడకుండా ఉండలేను, అబ్బాయిని చూడకుండా ఉండలేను, డబ్బు వదలుపెట్టలేను, డబ్బు పోతే అసలు తట్టుకోలేను, పిచ్చెక్కిపోద్ది నాకు. ఇటువంటి సంగమాలు ఏమున్నాయో, ఇటువంటి బలహీనతలు ఏమున్నాయో, ఇటువంటి చెడులు ఏమున్నాయో ఎన్నుంటాయి. అబ్బాయి నన్ను మాట అంటే భరించలేని కోపం వచ్చేస్తుంది. ఇలా ఏది ఉంటే అది. ఏదో నేను పదే ఒక సోదరుడు నేను పిరికివాడిని, అలసత్వాన్ని, సాధన చేయలేకపోతున్నాను, అది ఊరిని అనుకోవటమే. దానికి మళ్ళీ బలం చేకూరుతుంది. ఇక్కడ నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ మోహం పోతుంది దాని మీద. తాగాలి, తినాలి, చూడాలి, వినాలి, చేయాలి అనేటువంటి మోహం ఏది ఉందో, మోహం అంటే ఏంటి? దాంతో ఉన్న అటాచ్మెంట్, దాని మీద ఉన్న ఆసక్తి. అది అనేక సార్లు చేయటం వలన ఏర్పడిన బలీయత, అది పోద్ది. నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే నిస్సంగము నిర్మోహం ఒకేసారి జరిగిపోతాయి. అంటే సత్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పచ్చు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే ఏంటి? సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. మోహం పోవటం వల్ల ఏముంది? మనసు పరుగులు పెట్టకుండా నిశ్చలంగా ఉంది. అంటే ఈ ప్రాసెస్ లో పదాలు కనపడుతున్నాయి, కానీ డైరెక్ట్ గా మీరు చూస్తే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అంటే సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిర్మోహత్వమే, మోహం పోవటమే నిశ్చలతత్వం, మనసు స్థిరమైపోద్ది. అంటే సత్సంగత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడు ఆ నిశ్చలతత్వం శాశ్వత ప్రాతిపదికన వచ్చేసిందంటే మొత్తం చెడిపోయిందో, మొత్తం మంచి మిగిలిపోయిందో, అదే జీవన్ముక్త స్థితి. అంటే సత్సంగత్వే జీవన్ముక్తి. ఈ మధ్యలో అన్ని స్టేజెస్ గా కనపడుతున్నాయి, కానీ స్టేజెస్ కాదు. సత్సంగం ఎప్పుడు వరకు సత్సాంగత్యం నువ్వు చేస్తూనే ఉండాలి అంటే అది నిస్సంగత్వం అయిపోవాలి, నిర్మోహత్వం అయిపోవాలి, నిశ్చలతత్వం అయిపోవాలి, జీవన్ముక్తుడు అయిపోవాలి. అప్పటి వరకు ఈ ప్రాసెస్, ఈ చదువు కొనసాగుతూనే ఉండాలి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం, అదే సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? సత్యముతో కలయిక, మంచితో కలయిక. ఇది నిజము, ఇది సత్యము, దాంతో కలయిక. అప్పుడేముంది? అసత్యం ఎగిరిపోద్ది. అందుకని మనసు అలా తయారవుతుంది కనుక మనం రోజువారీ చెప్పుకునే అన్నీ కూడా ఆ మనసుని బలపరుస్తున్నాం. దాని పాత్ర తోమినట్టు తోముకుంటున్నాం అంతే. పాత్రలు ఎలా శుభ్రపరుచుకుంటామో అలా ఇక్కడ జ్ఞానంతో మనసుని శుభ్రపరుస్తున్నాం. మనసుని అంటే మొత్తం మనసు చెడ్డది కాదు, మనసులో ఉన్న 25-30 విషయాలు ఉంటాయి ఎంత రాక్షసుడికైనా. మిగిలినన్ని కామనే. అది చెట్టు, ఇది పుట్ట, ఇది సూది, ఇది ఫ్యాను, ఇవన్నీ గుర్తుపట్టద్దు. అది మామూలు మనసు. అందులో నువ్వు దాన్ని మార్చుకోవాల్సింది ఏమీ లేదు, అది అవసరం మనసు. వ్యసనాలనే మార్చుకోవాలి, మనసులో ఉన్న చెడును మార్చుకోవాలి, పోగొట్టుకోవాలి. మనసులో ఉన్న చెడు ఒక్కటే మనం వదలాల్సిందే. అది ఏముండదు, ఒక 20-30 అలవాట్లు ఉంటాయి ఎవరికన్నా గట్టిగా ఉంటాయి అంతే. మిగిలినన్ని కామన్ విషయాలు, అవి పోగొట్టుకుంటే చాలు. అది మనం గమనించుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఆ 20-30లో చెప్పారు కొంతమంది కొన్ని చెప్పారు. కొంతమంది ఆర్థిక విషయాలు చెప్పారు, కొందరు అహంకార విషయాలు చెప్పారు, కొందరు భయపడే విషయాలు చెప్పారు, కొందరు అభద్రతలకు లోనయ్యే విషయాలు చెప్పారు, కొందరు కామ కోరికలకు విషయాలకు సంబంధించినవి చెప్పారు. అలా రకరకాల కొందరు వ్యసనాలు చెప్పారు. అనేక రకాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎన్ని చెప్పినా 15-20 విషయాల నుంచి ఉండవు అసలు. కొందరు కోపతాపాల విషయాలు చెప్పారు. వెరైటీలుగా మనం చెబుతున్నాం, కానీ అన్ని కొన్నిట్లోకి వస్తాయి. ఇప్పుడు కోపం అంటే అనేక విషయాలు అందులోకి వచ్చేస్తాయి. అహంకారం కోపంలోకి వెళ్ళిపోద్ది.
అలా విషయాలేం పెద్ద గొప్పగా ఉండవు. ఆ ఉన్న విషయాలను పదే పదే మనం చేస్తూ ఉంటాం. దీనికి ఒకటే మార్గం ఏంటి అంటే, ముందు అసలు నేనేదో పెద్ద దాంట్లో ఉన్నాను, పెద్ద మార్పులు ఆధ్యాత్మిక ప్రక్రియలు చేస్తున్నానని ఊహించుకోబాకండి. నేనేదో పెద్ద జ్ఞాన మార్గాలు తెలుసుకుంటున్నానని ఊహించుకోబాకండి. ఇది కూడా సర్వసాధారణమే. నేను మంచిగా జీవించాలనుకోవడం సర్వసాధారణం. కాబట్టి మనం ఇంకా దేనికి అసలు రాక్షసులమే మనం. అది సాధారణమే. మనిషి ఎప్పుడు మంచిగా బతకాలి అని లోపల పుడుతుంది. ఒకవేళ ఎవరో చెప్పకపోయినా ఆడికే పుడుతుంది, ఎప్పుడోకప్పుడు పుడుతుంది. మంచిగా బతకాలని తెలియదండి మనుషులందరికీ, తెలుసు. కానీ వ్యసనాల వలన చెడులోకి వెళ్తూ ఉంటారు. ఎల్లిమెళ్ళి చెడు చేసి సిగ్గుపడతా ఉంటారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ బోల్డ్ చేస్తుంటారు. అని మనిషికి తెలుసు మంచిగానే బతకాలని. తెలిసిందే జరుగుతుంది, ఇందులో ఏది లేదు. అలా అని కొన్ని తప్పులు నేర్చుకున్నాం, కొన్ని పొరపాట్లు నేర్చుకున్నాం, కొన్ని వ్యసనాలు నేర్చుకున్నాం, కొన్ని చెడులు నేర్చుకున్నాం అంటే అవన్నీ చుట్టూ సమాజంలో ఉన్నాయి. అవి కూడా సామాన్యమే. అది పెద్ద గొప్ప తప్పులు అనుకోబాకండి. ఏది గొప్ప తప్పు కాదు అసలు. ఇక్కడ మనుషులు చేసే జరుగుతున్నాయి, కానీ చేయకుండా ఉందాం మనం. దేవుళ్లతోనే యుద్ధాలు చేసినటువంటి రాక్షసుల చరిత్రలు మనకు ఎందుకు అందించారు? ఇవన్నీ కామన్ చరిత్రలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో మంచి వైపు ప్రయాణమే ఆధ్యాత్మికత. చెడు ఎప్పుడూ ఉంటది ఇక్కడ. ఎందుకని శరీర భావంలో, పరిమిత భావంలో చెడు ఉత్పత్తి అవుద్ది, స్వార్థం ఉత్పత్తి అవుద్ది జ్ఞానం తెలుసుకున్నప్పుడు. అందుకని దాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేనికి అధికమైన వాల్యూ ఇవ్వద్దంటున్నా. నేను ఇప్పుడు జ్ఞానం నేర్చుకుంటున్నా, ఆధ్యాత్మిక చదువులో ఉన్నా, నాకేదో అర్థమవుతుంది, కొంత మార్పు వచ్చింది, ఇంకా కొంత మారాలి, నేను పెద్ద సాధకుడిని సాధకురాలని అనుకున్నావా? అప్పుడు భ్రష్టు పెట్టిపోతావు. ఏమి లేదు, ఇది సహజ చర్య. గాలి పీల్చుకున్నట్టుగా, అన్నం తింటున్నట్టుగా, రోజు ఆకలికి అన్నం తింటున్నట్టుగా, బట్టలు కట్టుకుంటున్నట్టుగా, స్నానపానాదులు చేస్తున్నట్టుగా, కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్టుగా, అవన్నీ అంత సహజమే. ఇది కూడా అంతే సహజం. అలాగే నేను మారలేకపోతున్నానని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదని ప్రశ్నలు అడిగారే ఒక 10-15 విషయాలు, గట్టిగా 10 కూడా లేవేమో. నేనేదో 10-15 25 అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలన్నీ ఒకే దాంట్లోకి వచ్చేస్తాయి. ఆర్థికం అంటే మొత్తం అన్ని కలిపి ఒక దాంట్లోకి వస్తాయి. కామక్రోధ లోభ మోహ మద మత్సరములు, అందులోకి అన్నీ వచ్చేస్తాయి అసలు చెప్తున్న విషయానికి. అలా ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఎందుకు అడిగారు? మారాలనే కదా అడిగారు. అంటే మీలో ఆల్రెడీ మారాలనే కాంక్ష, చిన్న చిన్న విషయాల్లో మారుతున్నాను, పెద్ద విషయాల్లో మారలేకపోతున్నానని మిమ్మల్ని మీరు గమనించుకోవడం ఇవన్నీ మొదలైపోయింది. ఆధ్యాత్మిక సాధన మొదలైపోయింది. కానీ మారడానికి టైం పడుతుంది, కంగారు పడకండి. ఒక బిడ్డ ఎదగటానికి ఎలా టైం పడుతుందో, ఒక మొక్క పెరగటానికి ఎలా టైం పడుతుందో, అలా ప్రతిదానికి దాని టైం దానికి ఉంది. అక్కడ ఆ విషయము మనసులో ఎంత బలంగా ఉందో, ఈ సత్సంగము దానికంటే బలం అవ్వాలి. అప్పుడు అది అణిగిపోద్ది. అలా కాలగమనంలో ఒక్కోటి వదిలేసుకుంటూ వస్తాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే నా స్వీయ అనుభవం. నేను 17-18 ఏళ్ల నుంచి, అంటే నాకు ఊహ తెలిసి కొంచెం ఈ మార్గంలో ఎక్కువ తిరుగుతున్నా. ఎక్కువ అంటే నేను బయట పనులు చేయలేదని, భౌతికం చక్కగా ఉంది. కానీ 17-18 ఏళ్ళ నుంచి ఎన్ని చదువుకుంటున్నా, గురువుల చుట్టూ తిరుగుతున్నా, అది కూడా ఉంది. కానీ అప్పుడు తెలుసుకునేవాడిని అంతే, విషయాసక్తితో తెలుసుకునేవాడిని. కానీ సహజ మానవ ప్రవర్తన ఎలా ఉంటుందో, కోపతాపాలు అన్ని, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ మామూలుగానే ఉండే. అందరిలానే ఉండేవాడిని, అందరిలాగానే అన్ని చేసేవాడిని. కానీ ఇప్పుడు 57 సంవత్సరాల వయసు నాకు. ఇప్పుడు అసలు నేను తప్పే చేయను, నేను అబద్ధమే చెప్పను. అది ఆ మార్పు నాకు ఎలా వచ్చిందంటే, ఈ ఒక్కరోజు ఎలా వచ్చిందని నాకు తెలీదు. అప్పటి నుంచి ఇప్పటికి కొద్ది కొద్దిగా ఇవి తెలుసుకుంటూ ఉండటం వలన వచ్చిన పరిణామం. అది ఎంత వచ్చింది అంటే, ఆఖరికి నన్ను నా సొంత కుటుంబ సభ్యులు విభేదించి నా మీద దుష్ప్రచారాలు చేసి నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెడితే, మొత్తం సంపదలు, వ్యాపారాలు అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి, అవి వాళ్ళవే అనుకోండి, వాళ్ళకి అప్పచెప్పేసి 51 ఏళ్ల వయసులో కుటుంబంతో నిరాధారంగా నిలబడిపోయాను. అంటే నిరాధారంగా అంటే ప్రస్తుతము సంపాదన లేదు. పాతది సంపాదించుకుంది, ఇది ఇల్లు కట్టుకున్నాను, కొంత ఏదో బంగారు రూపంలోనో ఏదో కొంచెం అక్కడక్కడ దాచుకుందో, బ్యాంకుల్లో వాటిలో ఉన్నాయి. అది అంటే నా జీవితానికి ఉపయోగపడే అంత లేదు. నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, కానీ ఘర్షణలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఎవరిని ఏమనలా, ఒక్క మాట అనలా. అనకూడదని కూడా నిర్ణయించుకున్నా. అనకూడదు అని నిర్ణయించుకొని జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా.
భవిష్యత్తులో కూడా అన్నాం. అంటే అటువంటి మనసు ఎందుకు ఏర్పడింది అంటే అసలు ఊరికినే మనని కొంచెం నష్టపరిచిన ఏదన్నా అన్నా, మనం తప్పు చేస్తే అన్నా కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి అనేసేటువంటి తత్వంలో మనిషి ఉంటాడు. కానీ నాకు అసలు నిజంగా నన్ను ఏమన్నా ఏమి అనాలనిపించట్లా. ఈ మానవ లోకం ఇలాగే ఉంటుంది, మనుషులు ఇలాగే ఉంటారు. ఎప్పుడో 18 ఏళ్ళ నుంచి ఇదంతా చదువుకుంటూ వస్తున్నాను. మార్పులు ఎప్పుడు వచ్చినాయో తెలియదు, కానీ చక్కగా ఇదంతా అణిగిపోతూ వచ్చింది. కోపం తగ్గిపోయింది, డబ్బు మీద ఆశ లాలస తగ్గిపోయింది, అన్ని గుణాలు 80% 90% తగ్గిపోయింది. భయాలు అయితే అసలు లేని లేవు. మరణ భయం అయితే అసలు పోయింది. ఇప్పుడు చచ్చిపోయిన వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పిల్లలు ఉన్నారు, సెటిల్ అవ్వలేదు, భార్య ఉంది అనేటువంటి చిన్న ఆలోచన ఉంది. అయితే అది ఏం అవ్వదని నాకు తెలుసు. ఎందుకంటే నా 6వ ఏట మా తల్లిగారు చనిపోయారు. నేను బ్రహ్మాండంగా బతికాను. నాకు వివాహం అయింది, మళ్ళీ నాకు పిల్లలు పుట్టారు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను హాయిగానే ఉన్నాను. కానీ కొంచెం మమకారం ఉంటుందిగా, అవి పిల్లలు కూడా కొంచెం సెటిల్ అయిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మా పిల్లలు సెటిల్ అవ్వకుండానే నా జీవితంలో మార్పులు, ఆర్థిక పరిస్థితులు వదిలేయాల్సి రావడం ఇవన్నీ వచ్చినాయి. అన్ని ఇబ్బందే, కానీ ఏది నన్ను తీవ్రంగా బాధ పెట్టేది లేదు. నాలో మార్పు చెబుతున్నాను. అందుకని అది ఎప్పుడు మారిందో తెలియదు. ఆ చెట్టు పెరుగుతున్నదని తెలుసు, పెరిగి కనపడుతుంది, కానీ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అలాగే ఒక బిడ్డ పుట్టిన కాడి నుంచి పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు బిడ్డలో అని తెలుసు, కానీ ఎప్పుడు ఎదుగుతున్నారో కంటికి కనపడదు. అలాగే మనలో మార్పులు ఎప్పుడు వస్తున్నాయో తెలియదు. ఇప్పటికీ ఈ విషయంలో మారలేకపోతున్నాను ఎలా అని మీరు అడిగారు. అది ఎప్పుడో ఒకరోజు హఠాత్తుగా మారిపోచ్చేస్తుంది. మీరు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే కాదు, మళ్ళీ మీరు తప్పుల్లో కంటిన్యూ అవుతుంటే తప్పు పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఆధ్యాత్మికతలో సత్సాంగత్యంతో మంచి విషయాలు వింటూ నేను మారాలి అనే దాన్ని పెట్టుకొని మారలేకపోతున్నానని మీరు అంటున్నది, మారలేకపోతున్నానని మీరు బాధపడుతున్నది కూడా సాధనలో భాగమే. నేను మారలేకపోతున్నాను అయ్యో అని గుర్తించారుగా, అలా గుర్తించడం కూడా సాధనలో భాగమే. మారలేకపోతే మనసు పరుగులు పెడితే మనసు పరుగుని గమనించండి, కానీ వెళ్ళి తప్పులు చేయబాకండి. ఇప్పుడు స్త్రీ పట్ల ఆకర్షణ కలిగింది, వెళ్ళి తప్పులు చేయబాకండి. మనసు పరిగెత్తున్నామండి, సావు నువ్వు పరిగెత్తు, నీ గొడవ నువ్వు పడి, నేను తప్పులు చేయ. అలాగే ధన విషయాల్లో పరిగెత్తుతుంది, తప్పులు చేస్తే ధనం వచ్చే అవకాశం ఉంది, తప్పులు చేయకండి, అది పరిగెత్తనేవ్వండి. దాన్ని ఒట్టిగా పరిగెత్తనేవ్వండి. మీరు క్రియాత్మకంగా వాటిని ఆచరణలోకి తేబాకండి. వ్యసనాలని పరిగెత్తి అదే ఊరుకుంటుంది. ఇది ప్రతిదానికి దాని టైం దానికి ఉంటుంది, దాని బలీయత వలన అలా ఉంటుంది. కానీ మీరు మారలేకపోవటం అన్నది ఉండదు. దానికి నేను స్వీయ ఉదాహరణ. నేను అతి సామాన్యుడిగా అందరూ ఎలా పెరుగుతారో, అందరూ ఎన్ని తప్పులు చేస్తారో, అందరూ ఎన్ని పొరపాట్లు చేస్తారో, అందరూ ఎలా జీవిస్తారో అలాగే జీవించాను. కానీ ఇప్పుడు 57 ఏళ్ల వయసులో ఇప్పుడు మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్న సమయంలో సహజ మానవుడికి ఉండేటువంటి అన్ని గుణాలలో 80-90% అన్ని చెడ్డ గుణాలు నాలో అణిగిపోయినాయి. ఒక 10-20% ఉంటే ఉండొచ్చు. భయాలు బాధలు అన్నీ పోయినాయి. అవి కూడా ఎందుకున్నాయంటే కుటుంబం ఉందని చెబుతున్నాయి. నేను కుటుంబ ధర్మాలు పాటించుకోవాలనుకుంటున్నా, కుటుంబ ధర్మాలు పాటిస్తూ సాగమని చెబుతాను నేను. కుటుంబ ధర్మాలు వదిలేసి పారిపోయేవాళ్ళు అసలు ఈ మార్గాలకు సూట్ అవ్వరని చెబుతాను నేను. కాబట్టి మార్పు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టినోళ్ళ మీద కూడా నాకేం ఉండదు, అది నా హృదయంలో నాకు తెలుస్తుందిగా. నన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు, నన్ను తిట్టినోళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను కష్టపెట్టేవాళ్ళు నాకేం ఉండదు. మౌనంగా ఉంటాను. ఎందుకని ప్రపంచ తీరు ఇలాగే ఉంటుంది, జ్ఞానంగా నువ్వు ఇలాగే ఉండాలి. అనేక మంది మహాత్ముల చరిత్రలు చదువుకున్నాం, ఆ మహాత్ములు ఎలా ఉన్నారో చూసాం. జ్ఞానం ఇలా ఉండాలని చెబుతుంది, అజ్ఞానం ఇలా ఉంటుంది అని తెలుస్తుంది. అది మనమే చేశాం అజ్ఞాన పనులు. అందుకని మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. నాలో చాలా మార్పు వచ్చింది. కానీ అది ఏంటి, ఎలా వచ్చింది, ఏం చెప్పగలను? నేను ఎవరిని మోసం చేయను, ఎవరికి అబద్ధం చెప్పను. ఇదే ఉంటే తింటాను, ఇది లేకపోతే అసలు లేదు, ఏది ఉంటే అది తినేస్తాను, అలా ఏది ఉంటే అది కట్టుకుంటాను. అంటే అసలు అన్నీ ఉన్న వాటితో చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాను. నాకున్న మనుషులతో చాలా హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల అన్నీ సంతృప్తి ఉంది నాకు. కానీ నా పిల్లలు సెటిల్ అవ్వలేదు కనుక నేను ఆర్థిక విషయాలలో కొంచెం ఆపేశాను కనుక ఎలా అనేటువంటిది అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. ఇక మిగిలిన నన్ను ఇక్కడ భయపెట్టి బాధ పెట్టి ఏమీ లేదు. మీతో హాయిగా శీర్షికలు పంచుకుంటాను, రోజు హ్యాపీగా గడిపేసుకుంటాను. రేపు బోరు కొడితే సినిమాలు చూసుకుంటాను. మా పిల్లలు ఎప్పుడైనా
బయటకు వెళ్ళాలంటే వెళ్తాను. మామూలుగా అయితే జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా. ఇంట్లో అందరితో మాట్లాడతా. బయట పరిచయాలు వదిలేసే బయటకు వెళ్ళటం మానేసి మా ఇంటికి ఎవరో నేను ఎవరింటికి వెళ్ళను. జీవితకాలం మౌనం. ఇది పెట్టుకున్న ఆధ్యాత్మిక ఆసక్తితో కాదు, కుటుంబ ఘర్షణ వలన. మౌనంగా ఉందామని ఎందుకు వచ్చింది? ఘర్షణ పడకుండా. అసలు ఎవరిని ఒక మాట అనొద్దు, పల్లెత్తు మాట అనొద్దు, మౌనంగా ఉందామని అని ఎందుకు వచ్చింది అంటే ఆధ్యాత్మికత నిన్ను ప్రశాంతంగా మౌనంగా ఉంచుద్ది. అది ఎప్పుడు తెలుస్తుంది? సమస్యలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అలా కొంచెం 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 వెళ్దాం. అంతకుముందు మౌనంగా ఉండేవాడిని కాదు. నేను గొడవ పడేవాడిని, ఘర్షణ పడేవాడిని, ఏడిచేవాడిని, నవ్వేవాడిని, తిట్టేవాడిని, అందరూ చేసినవన్నీ చేసేవాడిని. కానీ ఇప్పటికీ ఇది వచ్చింది. ఇప్పుడు ఉండగలిగాను. నాకు ఎలా తెలిసింది? ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, ఒక ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణలో నేను ఎవరిని ఏమనకూడదని నేనే జీవితకాలం మౌనం పెట్టుకొని అన్ని వదిలేసి పక్కకు వచ్చాను. అప్పుడు తెలిసింది, ఓహో నాలో మార్పు వచ్చిందని. ఇప్పుడు ఆ సందర్భం రాకపోయినా, సంఘటన రాకపోయినా, నేను జీవితకాలం మౌనం పెట్టుకోకపోయినా నాకు అసలు తెలిసేది కూడా కాదు. అలాగే మీకు కూడా అన్నీ జరుగుతాయి. మీరు కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మనసు పరుగులు తీస్తుంది, కానీ మీరు ఆ క్రియ చేయబాకండి. ఇప్పుడు స్త్రీ పట్ల ఆకర్షణ కలిగింది, ఓ పురుషుడి పట్ల ఆకర్షణ కలిగింది, అది దాని సహజ లక్షణం, పాత నుంచి అలవాటు. వెళ్తే వెళ్ళనే ఉండే, మీరు ఆపలేకపోతే వెళ్ళనే ఉండే, కానీ ఆ తప్పు చేయబాకండి. అలా డబ్బు పట్ల తప్పు చేయబాకండి. చెడు పట్ల ఏ విధంగా ఆలోచనలు వచ్చినా గతంలో లాగా వస్తాయి, కానీ మీరు వెళ్ళి చెడు చేయబాకండి. దాన్ని పరిగెత్తనే ఉండి, ఉట్టిగా పరిగెత్తనే ఉండి. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా ఈ సత్సంగత్వే జీవన్ముక్తి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడు జీవన్ముక్తి అంటే ఏంటి? నిశ్చలతత్వం. మళ్ళీ ఇటు నుంచి వెనక్కి వెళ్దాం. జీవన్ముక్తి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? నిశ్చలంగా ఉండగలగటం. నిశ్చలంగా ఉండడం ఏంటంటే ప్రపంచం తెలీదా? రోడ్డు, ఇల్లు, కారు అవన్నీ తెలీదా? అవన్నీ మనం కదిపేస్తే కదపోగా చెడ్డ విషయాలే కదుపుతాయి, అతి కోరికలే కదుపుతాయి, బాధలే కదుపుతాయి. నిశ్చలతత్వం అంటే ఏముంది? మిగిలినన్ని బాగా తెలుస్తూనే మంచిగా ఉంటున్నాను. అదే జీవన్ముక్త స్థితి. అంటే జీవన్ముక్తి అంటే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం ఎలా వచ్చింది? నిర్మోహత్వం. నిర్మోహత్వమే నిశ్చలతత్వం. మోహాలు పోయినాయి, చెడు విషయాల మీద మోహం పోయింది, అది నిశ్చలతత్వం అయింది, అదే జీవన్ముక్తి అయింది. నిర్మోహత్వం ఎలా వచ్చింది? నిస్సంగత్వం వల్ల వచ్చింది. అంటే సంగమాలు పోయినాయి, చెడ్డ విషయాలతో కలయికలు పోయినాయి. మా కలయికలు లేవు, మానేశాను. చెడ్డ విషయాలతో కలయికలు ఎలా మానేశాను? నిస్సంగత్వం ఎలా వచ్చింది? సత్సంగత్వే, మంచి విషయాలతో కలవటం వలన, సత్యంతో కలవటం వలన. కాబట్టి జీవన్ముక్త స్థితిని ఎలా పొందొచ్చు? నిత్య సత్యంతో సాగటం వలన. సత్సంగత్వే జీవన్ముక్తి. నిత్య సత్య సాంగత్యం చేసేవాళ్ళు, నిత్య ఆధ్యాత్మిక చదువు చదువుకునేవాళ్ళు, నిత్య ఆత్మజ్ఞాన చదువు చదువుకునేవాళ్ళు. అంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఎందుకు అంటున్నానంటే అది మీ స్వీయ చదువు, వ్యక్తిగత చదువు. అంటే నిత్య స్వీయ వ్యక్తిగత ఆధ్యాత్మిక చదువు చదువుకునే వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. సత్యం అంటే ఏంటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటం. సత్సంగము అంటే ఏంటి? నీ గురించి నీకు సంపూర్ణంగా సత్యం తెలియటమే సత్సంగం. అంతే తప్ప సత్సంగాలు మళ్ళీ చెబుతున్నా, మీరేవో గ్రంథాలు, మీ మత గ్రంథాలు, మీ దేవ గ్రంథాలు, మీ గురు గ్రంథాలు, జ్ఞానబోధలు సత్సంగం కాదు. సత్సంగం అంటే మీ యొక్క సత్యము సంపూర్ణత మీకు తెలియడం, మీ సత్యం మీకు అర్థం అవటం, అది సత్సంగం. అందుకని ఇప్పుడు ఏంటి? సత్సంగము జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సత్సాంగత్యము జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సత్యముతో కలయిక జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సత్యాన్ని పదే పదే తెలుసుకుంటూ మననం చేసుకోవటం వలన చెడును వదిలేస్తాం. అది జీవన్ముక్త స్థితికి తీసుకెళ్తుంది. అదే జీవన్ముక్త స్థితి అంటే ఏంటి? మళ్ళీ అదేం పెద్ద గొప్ప స్థితి కాదు. దుఃఖము లేదు, ఇబ్బంది లేదు, హాయిగా జీవితం వెళ్ళిపోతుంది. దేనికి దుఃఖపడను? ఉన్నది తింటాను, చక్కగా ఉన్న వాళ్ళతో హాయిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఎవరిని బాధ పెట్టినా నేను బాధపడను, సంతృప్తిగా జీవితం గడుపుతాను. నా ఉన్న కుటుంబ సభ్యులు అందరితో అన్ని ధర్మబద్ధమైన అన్ని కోరికలు అనుభవించుకుంటూ సంతృప్తిగా గడుపుతాను. అదే జీవన్ముక్త స్థితి. అంతే తప్ప జీవన్ముక్త స్థితి అంటే మీరు లేదో అన్ని వదిలి పారిపోవటం కాదు. ఒక సహజ ఆనందకర జీవితం జీవన్ముక్త స్థితి. అది దేని వలన వస్తుందంటే సత్సంగత్వే. నీ సత్యము నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటం వలన, చెడును వదిలేయటం వలన, మంచిలో జీవించటం వలన. ఇలా
అందరూ మీరు ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాల ప్రశ్నలు అడిగారో ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఇది ఇలా వింటూ సాగితే దీని బలం పెరిగిన కొద్దికి మనసులో ఉన్నటువంటి దుర్గుణాల బలం తగ్గిపోతూ ఉంటుంది. అది పిరికితనం అయినా సరే, అది భయం అయినా సరే, అది బాధ అయినా సరే, అది డిప్రెషన్ అయినా సరే, అది ఒత్తిడి అయినా సరే, అది ఏదైనా సరే, ఎటువంటి చెడు వ్యసనం అయినా సరే, సత్సంగ బలం పెరుగుతుంటే, జ్ఞాన బలం పెరుగుతుంటే ఈ చెడు బలం తగ్గిపోతూ ఉంటుంది, వ్యసన బలం తగ్గిపోతూ ఉంటుంది, బాధల బలం తగ్గిపోతూ ఉంటుంది, దుఃఖాల బలం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో కంటిన్యూ అవ్వండి. మీరు ప్రశ్నలు అడిగారంటేనే మీరు మారిపోతున్నారు అని అర్థం. ఎందుకు మారలేకపోతున్నానని ప్రశ్నించే ప్రతివాడు మారబోతున్నాడని అర్థం. మార్పు రాబోతున్నప్పుడు హఠాత్తుగా రాదు, అది దానికి ఒక విధానం ఉంటుంది. మార్పు అనే దానికి ఇప్పుడు చెట్టుకు ముందు ఒక చిన్న పువ్వు వస్తుంది, పూత వస్తుంది. మామిడి చెట్టు అనుకోండి, పూత వస్తుంది, పూత నుంచి పిండి వస్తుంది, పువ్వు పిండి అవుద్ది, ఆ పిండికి స్లోగా కాయ అవుద్ది, ఆ కాయ స్లోగా పెరుగుతూ పండు అవుద్ది. ఇప్పుడు పూత దశలో ఇంకేంటి ఇంకా తయారవ్వట్లేదని ఏ రోజుగా రోజు వెళ్ళి చూస్తాను, పండు అవ్వలేదు తిందామంటే అనుకున్నాం అనుకోండి, దాని టైం దానికి ఉందంటే. అలా మార్పుకు కూడా ఒక టైం ఉంటుంది. కాబట్టి మీరు దీని మార్పుకు అవసరమైన బలాన్ని అందించండి సత్సంగం ద్వారా. మార్పు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఖచ్చితంగా మారతారు. మారకపోతే ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు? మార్పుకైతే మాత్రం నా స్వీయ ఉదాహరణ నేనే. కాకపోతే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు 90% నాలో అన్నీ పోయినాయి, నాలో అసలు చెడు గుణాలు లేవు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు జీవిస్తున్నాను నేను. కానీ ఈ స్థితి రావడానికి నాకు 40 ఏళ్ళు పెట్టింది. 57 సంవత్సరాలు అని చెప్పాక 17-18 ఏళ్ళ నుంచి. అలా నేనేం తపస్సులు చేయలే, సాధనలు చేయలే. రోజు దీన్ని చదువుకుంటూ, దీన్ని వింటూ, దీన్ని తెలుసుకుంటూ, దీనికోసం ప్రయత్నించుకుంటూ, ఇది మంచి, ఇది ఆధ్యాత్మికత అని తెలుసుకుంటూ అలా 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 సాగుతూ సహజంగానే వచ్చాను. ఓ తీవ్రమైన గట్టి ప్రయత్నం ఏది చేయలేదు. ఇప్పుడు కూడా నేను సినిమాలు చూసుకుంటాను, పిల్లలతో గడుపుకుంటాను. అది చాలా తక్కువ సమయం ఉంటుంది, పిల్లలు ఉండరు, ఎక్కడో చదువుకుంటున్నారు, ఎప్పుడన్నా వచ్చినప్పుడే. ఇంట్లో నా భార్య నేను ఉంటాం. ఎవరితో సంబంధ బాంధవ్యాలు లేవుగా, జీవితకాలం మౌనం పెట్టుకున్నాక. అందుకని మీతో ఈ శీర్షికలు పంచుకోవటం, కాసేపు ఏదో నాకు కుదిరినట్టు ప్రశాంతంగా మౌనంగా ఏకాంతంగా కూర్చోవటం, వేళకంత తిండి తినటం. ఎందుకంటే తినటానికి ఉండటానికి ప్రస్తుతానికైతే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సొంత ఇల్లు ఎప్పుడో కట్టుకున్నాను. అసలు ఇప్పుడు తిండికి బట్టకి ఉండటానికి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఏముంటుంది, పిల్లలకి కొంచెం పిల్లలు సెటిల్ అవ్వలేదు కదా అనేది అప్పుడప్పుడు ఝాసగా వస్తుంది. అంటే దాని దారిలో అప్పుడు చూస్తాను, ఏం జరుగుద్దో కాలంలో చూస్తాను. ఏదన్నా ప్రయత్నించవలసి వస్తే ప్రయత్నించుకుంటాను, మళ్ళీ సంపాదనకి వెళ్ళవలసి వస్తే వెళ్తాను. అది అప్పుడు సంగతి. కానీ మార్పు మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది, నా మనసులోనే వచ్చింది, దీనివల్లనే వచ్చింది. నిత్యం దీన్ని వదలకుండా తెలుసుకోవటం వలన వచ్చింది. అలా మీరు కూడా వదలకుండా తెలుసుకుంటూనే ఉండండి, తప్పకుండా మారుతారు, మారిపోతారు. నేను మారాను కాబట్టి గ్యారంటీకి చెబుతున్నాను. నాలో మార్పు ఉంది కాబట్టి బల్ల గుద్ది చెబుతున్నాను. అసలు నాకు మరణ భయమే పోయింది, అన్ని రకాల భయాలు పోయినాయి. ఇప్పుడు పిల్లలు కూడా ఏమైపోతారని భయం లేదు. కానీ కించిత్తు నా ధర్మాలు ఏంటి అంటే, నా పిల్లలు సెటిల్ అయిపోయి ఇప్పుడు వివాహం చేసేసి వాళ్ళ దారాలు బతుకుతుంటే, పిల్లోడు చదువైపోయి చిన్న ఉద్యోగం తెచ్చుకొని అతని దారి అతను బతుకుతుంటే, ఇంకా నా తండ్రిగా నా బాధ్యతలు పూర్తయిపోయినాయి, కుటుంబ పెద్దగా నా బాధ్యతలు పూర్తయినాయి అనేటువంటి ఒక సంతృప్తి నాకు ఫుల్ స్టెప్ పెడుతుంది అక్కడ. అంతే, అంతకంటే ఏం లేదు. అది కూడా నాకు ఇప్పుడు అవ్వకపోయినా నాకు పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను చనిపోతాను, ప్రాబ్లం ఉంది, వాళ్ళు బతుకుతారు, అసలు పెద్ద విషయమే కాదు. అలా చిన్న చిన్న స్పందనలు, చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న చిన్న వ్యవహారికానికి తగ్గట్టు వచ్చే స్పందనలు తప్ప భారీ విషయాలు అసలు నాకు ఏవి లేవు. ఇప్పుడు ఈ నిమిషం అలా ప్రశాంత చిత్తుడుగా ఉంటాను, ఏమి లేవు. అలాంటి స్పందన వస్తుంది. లేదు మా ఆవిడేదో ఉంది, చిన్న కోపం స్పందన, అది ఏమి అసలు దానికి ఏమి తిరిగి ఏం చెప్పను, ఏమన్నాం, కాసేపు మనసు ఒక స్పందించి ఊరుకుంటుంది, మళ్ళీ వదిలేస్తాను. అలానే ఆవిడ సాధనలు ఆవిడ చేసుకుంటుంది. ఆవిడకి ఆధ్యాత్మికం చాలా ఇంట్రెస్ట్, లేకపోతే నేను ఇలా ఉండటం కుదరదు, ఆవిడ సహకరించకపోతే. స్పందిస్తాను కాసేపు అంతే. ఇప్పుడు ఎండ వేడికి వేడి తెలిసినట్టుగా అంతే తప్ప ఇప్పుడు వెళ్ళి దానికి ఏం దుఃఖపడిపోంగా. ఆ స్పందనలు ఉన్నాయి, కానీ మిగిలిన అన్నీ సమసిపోయినాయి. అందుకు మార్పుకి నేనే ఉదాహరణ. తప్పకుండా మీరు మారుతారు. ఆ నమ్మకం లేకపోతే అసలు మీతో ఈ శీర్షికలు నేను పంచుకునేవాడినే కాదు.
ఏ 10 మందికైనా ఇది ఉపయోగపడి నాలాగా. ఎందుకంటే నేను చాలా వెతుక్కుంటూ తిరిగాను. 18వ 17వ ఏట నుంచి మొత్తం ఊళ్ళు పట్టుకు తిరిగాను, దేశం పట్టుకు తిరిగాను. ఎక్కడ గురువులు ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడ మఠాలు ఆశ్రమాలు పీఠాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళ దగ్గర కూర్చున్నాను, వాళ్ళు చెప్పినాయని విన్నాను, దొరికిన పుస్తకం వల్ల చదువుకున్నాను. విపరీతమైనటువంటి ప్రయాణాలు చేశాను. ఇప్పుడు చివరిలో హాయిగా కూర్చున్నాను. ఆ మార్పు నాలో కనపడింది. నేను మారాను. నాలో అంతకు ముందున్న భయాలు, బాధలు, కోపతాపాలు, సహజ మనుషులకు ఉండే అన్ని గుణాలు నాకున్నాయి. దుర్గుణాలు, సద్గుణాలు. ఆ దుర్గుణాలు అన్నీ పోయినాయి. అప్పుడు అర్థమైంది, ఓహో ఏం చేయలే, ఇంతకీ నేను సాధనే చేయలే, ఇది తెలుసుకుంటూ వచ్చాను ఆపకుండా, నాన్ స్టాప్. ఇప్పుడు మీతో శీర్షికలు పంచుకోవటం, ఈ చెప్పటం కూడా ఆ నాన్ స్టాప్లో భాగమే. దాన్ని వదలకూడదు, దాన్ని పట్టుకోవాలి, దాన్ని ధ్యాసలో ఉండాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. రోజులో కొంతసేపు అయినా దాన్ని వదలకుండా పట్టుకోగలగాలి అనేటువంటి భావనలో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఇది మార్పు తెస్తుందని నాకు తెలుసు, ఎందుకంటే నాలో తెచ్చింది కనుక. తప్పకుండా మీరు మారుతారు. మీరు మారతారనడానికి నిదర్శనే మీరు అడిగే ప్రశ్నలండి. లేదా నేను ఎందుకు మారలేకపోతున్నానని ప్రశ్న ఏరు. మారాలని ఉందే, కొంచెం మారలేకపోవటం ఉంది, మారటానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనోబలీయత ఎక్కువ ఉంది, ఆ విషయాల బలీయత ఎక్కువ ఉంది. వినగ 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 దాని బలీయత తగ్గుద్ది, దీని బలీయత పెరుగుతుంది. మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మార్పు కొద్ది కొద్దిగా వస్తుంది. చెట్టు పెరిగినట్టుగా, మనిషి పెరిగినట్టుగా. ఎప్పుడు పెరుగుతున్నారో వీళ్ళు తెలియదు. చెట్లు ఎప్పుడు పెరుగుతున్నాయో కంటికి కనపడదు, మనుషులు ఎప్పుడు పెరుగుతున్నారో కంటికి కనపడదు. ఓ పువ్వు ఎప్పుడు విచ్చుకుందో కంటికి కనపడదు, కానీ అది విచ్చుకొని ఉంటుంది. ఇక్కడ చెట్లు పెరిగి ఉంటే మనుషులు పెరుగుతూ ఉంటారు. కంటితో గ్రహించలేం, కానీ పెరిగారని తెలుస్తూ ఉంటుంది. అలాగే మార్పు ఎప్పుడు వస్తుంది అనేది పర్ఫెక్ట్గా ఈ రోజు, ఈ నిమిషం, ఈ గడి అని తెలియదు, కానీ మార్పు కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా వస్తూనే ఉంటుంది. మార్పు కొరకే మన ఈ శీర్షికలు. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళకి సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. మార్పు కోసం వింటున్న వాళ్ళు తప్పకుండా కామెంట్లు పెట్టండి, ఎందుకంటే అది నాకు చాలా సంతోషకరమైన విషయం. కొంచెం మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం, కొంచెం మార్పు వచ్చింది, మేము మారలేకపోతున్నాం అని అడుగుతుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకని అలా అడిగేవాళ్ళు మారాలనుకున్న వాళ్ళే అడుగుతారు. వాళ్ళే 4 మాటలు ఎవరికో ఉపయోగపడుతున్నాయని చాలా సంతోషంగా ఉంది. అయితే నేను చెప్పుకుంటుంది నా కోసమే. నేను దీన్ని వదలకూడదు, దీన్ని వదలకుండా అలా పట్టుకుంటూ సాగాలి జీవితంలో అనేటువంటి భావనలో మీతో పంచుకుంటున్నాను. ఇది నాకు సాధనగా, మీకు కూడా ఉపయోగపడుతుందంటే ఇంకా సంతోషం. కానీ తప్పకుండా వదలకుండా పట్టుకు వెళ్ళి అందరూ మారుతారు, తప్పకుండా మారుతారు. కాబట్టి మారాలనుకున్న వాళ్ళు జీవితంలో ఆచరించుకోండి. మార్పు అంటే ఏంటి? మళ్ళీ ఒకటే చెబుతున్నా, చెడుదులు పెట్టి మంచిగా జీవించటమే, ఇంకేం లేదు. మంచిగా జీవించటం, సంతోషంగా జీవించటం, ఆనందంగా జీవించటం, చెడుదులేయటం, అంతే. ఇదే మార్పు, సద్గుణాల వైపు మార్పు అంతే. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటే, నేను సామాన్యుణ్ణి, నేను అంత గొప్పగా ఏమీ చెప్పేయట్లేదు, నేను అసలు చెప్పలేను కూడాను, ఎందరో మహాత్ములు చెప్పిన విషయాలను నేను చదువుకొని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు కొందరు సోదరీమణులు ప్రశ్నలు సందేహాలు అడిగి చెప్పమని అడుగుతున్నారు కనుక అర్థమవుతుంది. మేము కూడా మారే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు కనుక చెబుతున్నాను. చెప్పేది కూడా వాళ్ళ కోసం కాదు, నా కోసం, నాకు సాధనగా. కాబట్టి నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.